34 కీర్తన 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. మరలా, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అనే మాట మనకి ఇక్కడ కనపడుతుంది. ఎప్పుడైనా మీరు కీర్తనలు చదివేటప్పుడు, నేను మొన్న ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. కీర్తనల పైన ఏదైనా శీర్షిక ఉంటే, ఇంట్రడక్షన్ ఉంటే, లేదా ఉపోద్ఘాతం ఉంటే, దానిని చదివి ఆ తర్వాత ఆ పాటను చదవండి. అప్పుడు అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు లాస్ట్ వచనం మనం చదివినప్పుడు చాలా సింపుల్గానే, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు. అది మనం అలా చదివితే బాగానే అర్థమైంది. కానీ పైన శీర్షిక చదువుదాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని రాయబడింది. దావీదుని సౌలు తరుముతున్నాడు. ఇక ఎక్కడుంటే అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఎక్కడున్నాడో తెలిసిపోతుంటే ఇంకా తప్పించుకున్నాడు అలాగా అనుకున్నాడు. శత్రువుల దేశంలోకి పోతే, ఆకీష్ రాజు ఆ పరిపాలనలోకి పోతే కొంతకాలం మనల్ని ఎవరు గుర్తుపెడతారో అనుకుని ఉంటాడు. ఎందుకంటే పెద్ద ఫేమస్ ఫిగర్ కాదు కదా అని అనుకుని ఉంటాడు తన గురించి. వెళితే అక్కడ తాను ఉండగా చూసిన వాళ్ళు గుర్తుపట్టేశారు. అరే, ఇతను దావీదు కదా. దావీదుకి భయం మొదలైంది, చాలా భయపడ్డాడు. ఇతను దావీదు కదా, దావీదంటే ఎవడరా అన్నాడు పక్కవాడు. దావీదంటే ఎవడంటావేంట్రా బాబు, ఫిలిస్తీన్ల యుద్ధం జరిగినప్పుడు రాయితో గొలియాతుని చంపేసి విజయం అందించాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ సౌలు 1000 కొలదైతే దావీదు 10,000 కొలదని పాడిన రాజు ఇతడే అని చెప్పుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తను రాజు, అందుకే ఆ రోజు చంపేశాడు కాబట్టి రాజు అయిపోయాడు అని చెప్పుకున్నారు. బహుశా చాలామంది తర్వాత చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి ఉండొచ్చు. అరే, గొలియాతుని చంపాడంటే చిన్న కుర్రోడు ఎలా ఉంటాడు, ఎందుకంటే ఫోటోలు లేవు కదండి, చూడాలంటే వచ్చి చూడాలి. మొత్తానికి దావీదు అనుకున్నాడు తాను ఎవరో పక్క దేశస్తులకు తెలియదని. కానీ అందరికీ తెలుసు దావీదు ఎవడో తెలిసిపోయేసరికి వీడు మన దేశం వచ్చాడంటే ఇక్కడ ఎవరినో చంపడానికి, ఆ రాజ్యానికి కోసమే వచ్చాడని ఆకీష్ రాజు దగ్గరికి తీసుకెళ్తే ఆ దగ్గర తీసుకెళ్ళేసరికి ఏదో ఒక చిన్న ఐడియా, ప్రార్థన చేసుకుంటాడు కదా, దొరకగానే భయపడగానే మనోడు ఏం చేస్తాడు, ప్రభువా అయిపోయింది సహాయం చేయాలి. ఒక చిన్న ఐడియా వచ్చి అలాగా గుమ్మం దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర తీసుకెళ్తే ఆ గుమ్మాన్ని పట్టుకుని వెర్రివాని వలె నటిస్తూ తన లాలాజలాన్ని ఉమ్ముని దాని మీద కారుస్తూ ఒక పిచ్చివాడుగా అక్కడ నటిస్తున్నాడు. అంటే అక్కడ ఆకీష్, ఇక్కడ అబీమెలెకు ఉందని అనుకుంటారేమో. అబీమెలెకు అనేది ఆ రాజుల పేర్లు. అబీమెలెకు 1, అబీమెలెకు 2, అబీమెలెకు 3, ఫరో 1, ఫరో 2, ఫరో 3. ఫరో అనేది రాచరిక వాళ్ళకి పేరు. అది హేరోదు. యేసుక్రీస్తు బాల్యంలో ఉన్నప్పుడు హేరోదు వేరు, యేసుక్రీస్తు సువార్తకు వచ్చినప్పుడు హేరోదు వేరు, ఆ తర్వాత హేరోదు వేరు. హేరోదు అంటే మళ్ళీ వాళ్ళకి పర్సనల్గా పేర్లు ఉంటాయి, వ్యక్తిగతంగా పేర్లు ఉంటాయి. కానీ ఆ హేరోదు వంశం కొనసాగుతుంది. రాజుగారు అంటారు, వర్మగారు అంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళే, సొంతంగా పేరు ఒకటి ఉంటుంది. అలాగా ఇతను అబీమెలెకు అనేది ఆ రాచరిక వంశపు పేరుగా తీసుకుంటే సొంత పేరు ఆకీష్. అతను ఈ ఆకీష్ రాజు చూసి, డేట్రా పిచ్చోళ్ళని తీసుకొచ్చారేట్రా నా రాజ్యంలోనికి, నా మందిరంలోకి పిచ్చోళ్ళని తీసుకొచ్చారేంటి, పిచ్చివాళ్ళు లేరని తీసుకొచ్చారా అంటాడు తర్జుమాలో. అంటే కొంతమంది వాళ్ళ జాబులు చేసేవాళ్ళు కొంతమంది అంటే నచ్చలేదు, ఎందుకంటే పిచ్చోళ్ళు 3 మంది ఉన్నారా బాబు ఇక్కడ, మళ్ళీ ఇంకో పిచ్చోళ్ళని తీసుకొచ్చారంటే గెంటేండి బయటికి అన్నాడు. బయటికి పంపారు. నిజంగా ఆకీష్ రాజు ప్లేస్లో నేనుంటే పిచ్చోడుగా నమ్మాను అనుకుందాం, పిచ్చోడని నమ్మిన ప్రాణాలతో అయితే వదలనా. వచ్చాడు పిచ్చోడైతే వీరుడే కదా, వీడు వచ్చాడంటే ఏదో కనీసం జైల్లో అయినా పాడేసి అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం అనుకుంటారు. కానీ ఎవడో వదిలేస్తాడా, వదలరు. చూడండి,
వదిలేశాడు. అప్పుడు అదంతా దేవుడు చేసిన పని అనే విషయాన్ని దావీదు గ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకే బయటకు వచ్చి ఏమని రాశాడో తెలుసా? యెహోవా తన సేవకుని ప్రాణమును విమోచించెను. హల్లెలూయా. ఆ లైన్ గొప్ప చూడండి. మన శీర్షిక చదివినప్పుడు అరే నిజమే, ఇప్పుడు దొరికిపోయాడు, శత్రువు కోటలోకి వెళ్ళిపోయాడు. ఇక ఏంటంటే చంపేయడమే లేట్. ఇక చావు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇందాక ఆయన నాన్నగారు సాక్షి చెప్పినప్పుడు చావు అంచుల దాకా వెళ్ళి వచ్చారంటే అలాగే ప్రాణం పోయే దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రాణం పోద్దే అనే దగ్గరికి వెళ్ళిన వాడు మరలా ప్రాణాలతో తిరిగి వచ్చి ఇదంతా మన పెర్ఫార్మెన్స్ కాదు, అంత సీన్ మనకు లేదు. ఎందుకంటే పూర్వం నాటకాలోడు కాదు కదా, దావీదు ఎవరో పాటలు పాడుకునేవాడు, మనకు అంత సీన్ లేదు. కానీ ఇది అంతా చేసింది మన దేవుడే అని పాట రాసి చివరి ఇలా ముగించాడు: యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వాడు నిందించబడిన వాడిగా కనపడ్డు. అతను శరణుజొచ్చిన, చూడండి, ఆయన శరణుజొచ్చిన వాళ్ళు ఎవరు అపరాధులుగా ఎంచబడరు. ఇతను ఎందుకో వచ్చాడు అని అనుకున్నారు, కానీ రాజు అన్నాడు కాదురా ఇటు పిచ్చాడు పోనీ, అపరాధని ఎంచలా. ఆయన శరణుజొచ్చాడు కాబట్టి ఆ టైంలో అతడు అపరాధిగా ఎంచబడక నిరపరాధిగా ఒక అమాయకునిగా వెర్రివాని వలె తీర్పు తెచ్చబడి అక్కడి నుంచి పంపివేయబడ్డాడు. ఈ శీర్షిక ఆధారం చేసుకుని, అంటే ఈ పరిస్థితిని బట్టి అతడు బయటకు రాగానే మనకు తెలిసిందే కదా, దావీదుకి ఎలాంటి సందర్భం ఎదురైనా దాంట్లోంచి ఒక పాట రాస్తాడు. ఆ పాటలో దేవుణ్ణి అతడు ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ 34వ పాట ఈ మంచి సందర్భంలో, అంటే బహుశా మీరు ఎప్పుడూ గుర్తించి ఉండరు ఈ సందర్భాన్ని అంత సీరియస్గా, కానీ ఈరోజు సీరియస్గా తీసుకోండి. దావీదు జీవితంలో అద్భుతమైన విజయాలు లేదా ఆశ్చర్యమైన ఘట్టాలు అనేవి మనం తీసుకున్నప్పుడు, గట్టిగా అయితే దావీదు గొలియాతు యుద్ధం తీసుకుంటాం, లేదా ఇంకా సూపర్ అనిపించేది ఆరాధన చేసిన సందర్భం తీసుకోవచ్చు, దేవాలయానికి అనేకమైన బంగారం సమకూర్చిన సందర్భం తీసుకోవచ్చు, లేదా ఏదో ఒక యుద్ధానికి వెళ్ళి అక్కడ గొప్ప విజయం సాధించిన సందర్భం తీసుకోవచ్చు. కానీ నా దృష్టికి, వ్యక్తిగతంగా నా దృష్టికి, దావీదు జీవితంలో దావీదు గొలియాతు యుద్ధం తర్వాత ఆ స్థాయి ఒక అద్భుతం మాత్రం ఆకీషు రాజుకు దొరికిపోయి ప్రాణాలతో బయటపడ్డమే. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక చిన్న రాయితో పెద్ద గొలియాతుని జయించాడు. ఇక్కడ ఒక చిన్న నటనతో, ఒక చిన్న ప్లాన్తో రాజ కోటలోంచి బయటకు వచ్చాడు. అక్కడేమో యుద్ధానికి రింగులోకి వెళ్ళాడు, ఇక్కడేమో దొరికిపోయి కోటలోకి పోయాడు. కోటలోకి పోయినవాడు మళ్ళా సజీవునిగా బయటకు వచ్చాడు. అంత పెద్ద అద్భుతం సందర్భంలో, అంత పెద్ద అద్భుతం జరిగిన సందర్భంలో రాయబడిన పాట కాబట్టి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఈ పాటను మనం గమనిద్దాం. పాట అంతా మనం చెప్పుకోలేము, పెద్దది కాబట్టి పాటలో ఉన్న కొన్ని విషయాల్ని నేను ఈరోజు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుడు వాటి ద్వారా కొన్ని ముఖ్యమైన సంగతులు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం దీన్ని విందాం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సందర్భంలో రాయబడింది. అందుకే ఆ చివరి లైన్ చూసారా, జస్ట్ ఒక 2 లైన్లో ప్రాణం విమోచించబడ్డం, నిరపరాధిగా తీర్చబడ్డం అనేది ఆ సందర్భంలో ఎంత బాగా అతడు రాశాడో. ఇంకా ఆ పాటలో ఉన్న విషయాల్ని మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. కొంతమంది స్లిప్పులు చదివేస్తున్నారు కదా, పాట చదివేస్తున్నావు కదా, ఏముందని తెలుసు, నువ్వు చదివినా సరే చెప్తాను కొత్తవి. రైట్. దేవుడు మనతో మరలా మాట్లాడునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన. ఒకసారి మరలా ప్రభుకి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన, ఆ రాజు నుంచి అతడు ప్రాణాలతో బయటపడిన సందర్భం. యుద్ధం కూడా జరగలేదు అక్కడ, కానీ బయలుపరచబడ్డాడు, బతికి బయట పడ్డాడు. దేవుడు అంతటి అద్భుతాన్ని అక్కడ చేశాడు. అయితే ఈ కీర్తన నుంచి నేను మొట్టమొదటిగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒకవేళ దావీదు పక్కన నువ్వో నేనో మనం ఉన్నాం అనుకుందాం. సడన్గా దావీదు దొరికిపోయాడు, వాళ్ళు వస్తున్నారు పట్టుకోవడానికి.
తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ దావీదు గనక ఈ ఐడియా మనకు చెప్తే, నీకో నాకో ఈ ఐడియా చెప్పాడు అనుకుందాం, ఏంటంటే నేను రాజు దగ్గర వెర్రివాళ్ళ వలె యాక్ట్ చేస్తాను, రాజు నమ్మేసి పిచ్చోళ్ళతో మనకు పనేంట్రా అని వదిలేస్తాడు అని అన్నాడు అనుకోండి. అయితే ఒకవేళ మనలో ఎవరైనా పక్కన ఉంటే ఇలా కనుక దావీదు నేను అక్కడ యాక్ట్ చేస్తాను, రాజు నమ్మేస్తాడు, నన్ను వదిలేయడానికి అవకాశం ఉందంటే మీరేమంటారు? వేస్ట్ ఐడియా, వరస్ట్ ఐడియా. నేనైతే అసలు ఒప్పుకోను. దావీదు నీకేమన్నా రాయి కావాలా? ఇస్తా, 2 రాయిలు ఇస్తా, వీళ్ళకి ఏమన్నా కొట్టి పారిపోదాం. లేదా రాజుని బతిమాలుకొని, అయ్యా మేము ఆ పని మీద రాలేదు, మాకు సౌలుకి పట్టలేదు, కాబట్టి సౌలు మమ్మల్ని బయటికి గెంటేశాడు, ఎక్కడో చోట బతుకుదామని వచ్చాను, మీరు ఏదో ఎక్కడో చిన్న పోస్టింగ్ ఇస్తే అక్కడన్నా బతికేస్తాం అని రాజుని బతిమాలదాం అని ఐడియా ఇస్తాం. ఎవరికి ఈ ఐడియా రాదు, ఈ ఐడియాని మనం ఒప్పుకోం, అసలు అది వర్కౌట్ అవుతుంది అని ఒప్పుకోం మనం. కానీ అది వర్కౌట్ అయ్యింది అది. ఎందుకు? ఒక మాట గుర్తుపెట్టుకో, నీ ఎదుట సమస్య చాలా పెద్దది కావచ్చు, లేదా ఆ సమస్య నీకు అర్థం ఉంది కావచ్చు, ఈ సమస్యకి పరిష్కారం లేదురా అని అనిపించేది కావచ్చు, ఏదైనా కానీ ఆ సమయంలో దేవుడు నీ మనసులో ఏ ఆలోచన అయితే పెట్టాడో ఒక్కసారి ఆ ఆలోచనని ట్రై చేసి చూడు. ఒకసారి ఆలోచనని చేయడానికి ప్రయత్నించూడండి. చాలా మందిలో నాకు అస్సలు నచ్చని ఒక లక్షణం ఏంటంటే, ట్రై చేయడానికి ఆలోచిస్తారు, ట్రై చేయడానికి తెగ ఆలోచిస్తారు. నాకు ఎందుకో అది ఆ లక్షణం అసలు నచ్చదు. ఉదాహరణకి 9:30 అయిపోయింది రాత్రి అనుకుందాం, మన ఊరే అనుకుందాం, ఆటోలు ఏమన్నా వస్తాయేమో, వెళ్ళాలి కదా, ఒకసారి రోడ్డు మీద ఒక 10 నిమిషాలు ట్రై చేద్దామంటే ఈలోపు క్వశ్చన్స్ ఏంటి, ఈ టైంలో రావు, ఈ టైంలో వస్తాయంటే, ఎప్పుడు రావు. నేను అనేది ఏంటంటే, వెళ్ళి నిలబడి ట్రై చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? లేదా ఇప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, మనకు అర్జెంటుగా ఒక టేబుల్ 2 చైర్స్ కావాల్సి వచ్చినాయి అనుకుందాం, సింపుల్గా చిన్నది అర్జెంటుగా కావాలి, వాళ్ళని అడగొచ్చు కదా అంటే, వాళ్ళు మనకి ఎప్పుడు హెల్ప్ చేయలేదు, ఎప్పుడుని వాళ్ళతో మనకి పెద్ద ఏం లేదు, అడిగితే ఇస్తారో ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఎవరో అడిగారట ఇవ్వలేదట, మనకి ఇస్తారు కదా. నేను అనేది ఏంటంటే, అన్ని ప్రశ్నలు ఎందుకు, అన్ని రీజన్స్ ఎందుకు? నీ మనసులో ఐడియా వచ్చింది, వెళ్ళి వాళ్ళని ఒక మాట అడిగితే ఒక 10 లక్షలు పోద్దా? పోనీ వాళ్ళు ఏంట్రమ్మా ఇంటికి వచ్చి టేబుల్ అడుగుతాను ప్రాణం తీసేస్తాడా? ఏమి ట్రై చేస్తే ఏంటి? ఒక చిన్న ఆలోచన, ఆ ఆలోచనని అక్కడ వ్యక్తీకరించడం వల్ల వచ్చే నష్టం ఏంటి? మీరు మీ జీవితంలో ఏ పరిస్థితులైనా ఎదురైనప్పుడు దేవుడు మీ మనసులో ఏదైనా ఒక ఐడియా పెడితే ఆ ఐడియాను క్వశ్చన్ చేయకు, ఆ ఐడియాను నువ్వు ఒక్కసారి ప్రయోగించు, పని అయితే అవుతుంది, అవ్వకపోతే ఇంకో ఐడియా అడుగు దేవుణ్ణి, ప్రభా నువ్వు వచ్చావు, నేను ట్రై చేశాను, సరిగ్గా ట్రై చేయలేదేమో, లేదా ఆ ఆలోచన నాదేనేమో, నాకు సహాయం చేయి, ఇంకో ఆలోచన చెప్పు. ఏమిటి నష్టం? లైఫ్లో ప్రయత్నం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ట్రై చేస్తే ఒక 25 లక్షలు పోద్దంటే అలాంటి దానికి ఆలోచించు, ట్రై చేస్తే వర్కౌట్ అవ్వకపోతే ప్రాణం పోద్దంటే అలాంటి దానికి ఆలోచించు. ట్రై చేయడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు అన్నప్పుడు నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకో, ట్రై చేయి ఒకసారి, ఏమైంది దాంట్లో? నేను అనేది ఏంటంటే, నీ మనసులో దేవుడు పెట్టిన ఆ ఆలోచన చూడడానికి లేదా పక్క వాళ్ళని సలహా అడిగితే వాళ్ళు చెప్పడానికి అది చాలా ఒక తెలివి తక్కువ ఐడియా కింద అనిపించవచ్చు. ఇది మీరందరూ మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఆ సమయానికి దేవుడు నీ మనసులో ఏ ఆలోచన పెట్టాడో దానిని ఒక్కసారి ట్రై చేయి. నీ మైండ్కి ఒక చిన్న థాట్ ట్రై చేయి. ఒక వ్యక్తిని అడగడానికి ఒక్కోసారి మీటింగ్ పెట్టాలి, ఈ ప్లేస్ ఎవరిదంటే అని అడిగి పలానా వాళ్ళదే అడిగండి ఒకసారి అంటే అతను ఇవ్వడండి, నువ్వు అడగలేదు ఇవ్వడండి ఎలా చెప్తా అంటే అతను వాళ్ళు హిందువులండి మీటింగ్కి ఇస్తారంటే ఎవరికి తెలుసు? ఎన్నో పెద్ద పెద్ద మీటింగులు హిందువుల పొలాల్లో వాళ్ళ స్థలాల్లో జరిగినాయి, ఎవరికి తెలుసు? ఒకరంటే వాళ్ళు అమ్మరండి, చర్చికి అయితే ఇవ్వరండి. నేను అనేది నీ మనసులో అనిపించిందా ఒకసారి ట్రై చేయి. ఇది మీ జీవితాల్లో గొప్ప విజయాలకి కారణం కావచ్చు. అది
గొప్ప అపాయాల నుంచి మిమ్మల్ని తప్పించడానికి కారణం కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకో. ఆ టైంకి ప్రభు నిన్ను ఏమి నడిపిస్తే అది చెయ్యి. మేబీ అది ఒక వరస్ట్ ఐడియా అవ్వచ్చు, కానీ ఆ వరస్ట్ ఐడియా గొప్ప విజయాన్ని ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. అంత ఎందుకంటే దావీదు అన్ని వరస్ట్ ఐడియాలే. గొలియాతుని రాయి ఎట్టుకుని వెళ్ళడం ఏంటి? రాయి పట్టుకుని వెళ్తాడు గొలియాతుని చంపడానికి. ఐడియా వరస్టే, కానీ ఐడియా ఇచ్చినోడు బెస్ట్. ఐడియా ఇచ్చినోడు వేరే కూడా కదా. ఐడియా వరస్ట్ ఐడియా కావచ్చు, ఎలా కొడతావురా, ఎలా గెలుగుతారా అనొచ్చు, కానీ ఐడియా ఇచ్చిన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అది వర్కౌట్ చేసి తీరుతాడు, అది వర్కౌట్ చేసి తీరుతాడు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ట్రై. మీ మనసులో అనిపించింది ఒక్క ప్రయత్నం. ఇది నా వల్ల కాదనుకోవద్దు, ఇది నేను నేర్చుకోలేను అనుకోవద్దు. నీ మనసులో దాన్ని చేయమన్నాడా, ట్రై చేయి, అయిపోతుంది. ట్రై చేస్తే వచ్చేస్తంతే. ఇంకా నువ్వు రాదా అది వద్దు, ఇంకా ఆలోచన వద్దు. వస్తుందంటావా, రాదంటావా, మన వల్ల అవుద్దని. దేవుడు అది నీతో చేస్తారని మాట్లాడా, ట్రై చేయి, అది అయిపోద్ది. దేవుడు నిన్ను తప్పిస్తాడని నమ్మకం ఉందా, ఒక ఆలోచన పెట్టాడు, ట్రై చేయి, అది అయిపోతుంది. దేవుడు అది సాధించాలి నువ్వు అని చెప్పాడా, దాని గురించి చాలా చిన్న ప్లాన్ చెప్పాడా, ట్రై చేయి, అది అయిపోద్ది. గుడ్డిగా దేవుడిచ్చిన ఐడియాను నువ్వు ప్రారంభించు, అనేక మంది ఆశ్చర్యపోయే కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుని స్తోత్రం. గొలియాతు తర్వాత ఆ స్థాయి మిరాకిల్, రాజు కాకముందు జరిగినట్లు ఆ స్థాయి మిరాకిల్ చాలా చిన్న జనాలు ఒప్పుకొని ఒక ఐడియాలోంచే పుట్టింది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇక పాటలోకి వచ్చేద్దాం. పాటలో ఇలా మాట్లాడాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. 3 విషయాలు చెప్పాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇంకో మాట అన్నాడు, నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. ఎందుకు ఆ మాటలు అన్నాడు? అసలు అంత గొప్ప ఏముంది? ఎందుకు ఎల్లప్పుడూ దేవుణ్ణి అతను స్తుతించాలి? ఎందుకు ఎల్లప్పుడూ ప్రభువుని అతను ఘనపరచాల్సి వచ్చింది? ఎందుకు ఆయన బట్టి అతిశయించాలి? ఆ విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన కింద రాశాడు, వదిలేదు. ఇప్పుడు 1,000,000 దీపాలతో అర్చన చేద్దాం అన్నాడు అనుకుందాం. హిందువుల్లో 1,000,000 దీపార్చన. ఎవడో ఒకడు వచ్చి అడిగాడు అనుకుందాం, ఎందుకు అని అడిగాడు అనుకో, ఏం చెప్తాడు కారణం? 1,000,000 వెలిగిద్దాం అన్నాడు కదా, నీ జీవితంలో ఏం జరిగిందని, నీకేం చేశాడని, నీకు కనబడ్డా, నీకు చెప్పాడా, నీకేమన్నా వినపడ్డా, అసలు ఏమన్నా ఉందనడానికి ఉనికి ఏమైనా ఉందా అని అడిగితే ఆన్సర్ ఏంటి? లేదు, జవాబు లేదు. కానీ బైబిల్ అలాంటిది కాదు. నువ్వు యెహోవాను స్తుతించంటే ఓ స్తుతించడం కాదు, నువ్వు యెహోవాను స్తుతించు. ఎందుకో కింద రాస్తాడు. దేవుని స్తోత్రం. నీవు దేవుని ఎందుకు స్తుతించాలో, నిత్యము ఆయన కీర్తి నీ నోట ఎందుకు ఉండాలో, యెహోవాను బట్టి నువ్వు ఎందుకు అతిశయించాలో దానికి కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఒరే దొల్లే అంటే దొల్లేసి, ఎగిరే అంటే ఎగిరేసి, ఇచ్చే అంటే ఇచ్చేసి, కోసే అంటే కోసేసి, ఇది కాదు, అది కాదు మ్యాటరు. అది కాదు అసలు. బైబిల్కి దానికి సంబంధం లేదు. బైబిల్ వెనకాల రీజన్ ఉంటుంది. అందుకే నా స్తుతికి కారణభూతుడగు దేవా. నువ్వు స్తుతించడానికి దానికి ఒక రీజన్ ఉంటుంది, నువ్వు అతిశయించడానికి దానికి ఒక కారణం ఉంటుంది. అంతే తప్ప మనం ఈ మతంలో పుట్టాం కాబట్టి అతిశయించేద్దాం, మన దేవుడు యేసు ప్రభు కాబట్టి అతిశయించేద్దాం కాదండి. నీవు అతిశయించడానికి కారణం ఉంటుంది, నువ్వు స్తుతించడానికి కారణం ఉంటుంది, ఉండి తీరుతుంది. ఏమని రాశాడు? కిందకి వెళ్ళిపోదాం. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవునికి స్తోత్రం. ఇలాంటి పనులు చేసినోడిని స్తుతించకుండా ఉంటాడు ఎవడైనా? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతన్ని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఎందుకు ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరచాలట? ఎందుకు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలట? ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఏమంటాడో తెలుసా? సింహపు పిల్లలు ఆకలి కొనగాను ఆయన ఆశ్రయించిన వాడు ఆకలి కొనడు. నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఆయన కీర్తి ఎందుకు నీ నోట ఉండాలి?
ఎందుకు నువ్వు ఆయన్ని బట్టి అతిశయించాలంటే మొట్టమొదటి విషయం, ఆయన ప్రతి విషయంలోనూ నీకు లోటు లేకుండా, ఏ మేలు కొదువు లేకుండా చూసుకుంటున్నందుకు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు స్తుతించగలవో చెప్పనా? దావీదు అందులోంచి బయటకు వస్తున్నప్పుడు పక్కన కనుక నేనుంటే దావీదు దగ్గర, అన్నా ఎరగొట్టేసావన్న పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందన్న, పిచ్చోడు అయిపోయాడన్న రాజు. నువ్వు పిచ్చోడుగా యాక్ట్ చేయడు కదా, రాజు పిచ్చోడు అయిపోయాడన్నా అంటే, అంతేనంటావా? బాగా చేశానంటావా? అది కాదు. అక్కడ బయటకు వస్తూ దావీదు అనుకుంటున్నాడు, నా నటన ఒక నటన, ఈ ఐడియా నన్ను కాపాడే ఐడియా కాదు, ఇదంతా చేసింది నా దేవుడు. దేవునికి స్తోత్రం. తన జీవితంలో జరిగిన కార్యము వెనకాల కారకుణ్ణి చూడగలిగాడు. నీ జీవితంలో జరిగిన కార్యం వెనకాల కారకుణ్ణి చూస్తే నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తావు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా బాగా ముసలి క్రైస్తవులను చూసారా? బాగా ముసలి క్రైస్తవులు వాళ్ళు మెట్టి మీద ఇలా కూర్చున్నప్పుడు ఇలా కూర్చుని స్తోత్రం తండ్రి, లేచేటప్పుడు ఇలా లేచి స్తోత్రం ప్రభువా, ఆటో ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కి కూర్చుని స్తోత్రం. ఎందుకురా ఎంత శాదస్తం? కాదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళ బలం అయిపోయిందని, కానీ ఈరోజు నడుస్తుంది ఆయన బలం వలనని. హల్లెలూయా. నీకెందుకు తెలియలేదు? నీ జీవితంలో జరిగే కార్యాలకు కారణం నీ బలం, నీ తెలివి కాదని నువ్వు తెలుసుకున్నప్పుడు ఎల్లప్పుడూ నీ నోట స్తుతి ఉంటుంది. హల్లెలూయా. ఉందామన్నోట పిల్లలు లేరండి ఒక ఆమెకి అనుకుందాం, ప్రార్థన చేసుకున్నది, అస్సలు పిల్లలు లేరు, పిల్లలు పుడతారో లేదో తెలీదు అన్నారు డాక్టర్లు. బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టినప్పుడు స్తోత్రాలు చెప్తుంది, స్తుతులు చెప్తుంది. ఫస్ట్ పుట్టినరోజుకి కోటం పెట్టుకుని దేవుణ్ణి ఘనపరిచేస్తుంది. అప్పుడప్పుడు దేవస్తోత్రం, పిల్లలే నాకు పిల్లలు ఇచ్చో. 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఈసారి వాడు పుట్టినందుకు స్తోత్రం చెప్తుందా? అయిపోయింది, పుట్టేశాడు కదా, అప్పుడే 2 సంవత్సరాలు. పుట్టినోడు 2 సంవత్సరాల క్రితం పుట్టినోడు నీ దగ్గరే కదా ఉన్నాడు. పుట్టినవాడు నీ దగ్గర ఉన్నప్పుడు వాడిని నువ్వు చూసినప్పుడల్లా, లేదా మరుసటి రోజు ఉదయం తెల్లవారినప్పుడు వాడిని కనబడినప్పుడల్లా, పిల్లలు పుట్టరనుకున్న నాకు దేవుడి బిడ్డనిచ్చాడు అని స్తోత్రం నువ్వు ఎందుకు చెప్పట్లేదు? ఆ బిడ్డ వెనకాల, ఆ బిడ్డ పుట్టడం అనే కార్యం వెనకాలన్న కారకుని నువ్వు చూడలా. అప్పుడు చూసావు, మర్చిపోయావు. ఇప్పుడు చర్చ్ ఉంది. ఈరోజు కూడా నేను వస్తున్నప్పుడు చర్చిని చూడగానే, దేవా చర్చినిచ్చావు, నీకు స్తోత్రం ప్రభా. ఇది ఉన్నంతకాలం, ఉన్నంతకాలం దీనిని బట్టి నేను దేవుని స్తుతిస్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం. మరి నీ పిల్లలు ఉన్నంతకాలం నువ్వు ఎందుకు పిల్లల్ని బట్టి దేవుని స్తుతించలేదు? ఉద్యోగం లేదండి, ప్రార్థన చేశారు, ఉద్యోగం వచ్చింది, స్తోత్రం చెప్పుకున్నారు. మొదటి నెల జీతం పట్టుకున్నప్పుడు కళ్ళంపట నీళ్ళు వచ్చి, ప్రభువా నువ్వు ఉద్యోగం ఇచ్చావు, ఈరోజు జీతం తీసుకున్నాను, నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పావు. 2వ నెల జీతం తీసుకున్నప్పుడు ఎందుకు లేదు ఆ స్తుతి? 3వ నెల, 5వ నెల, 6వ నెల ఎందుకు లేదు? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి తీసేసుకోలేదుగా. ఉద్యోగం ఇచ్చి నీ దగ్గర ఉంచాడు. నువ్వు ప్రతి నెల జీతం తీసుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం. నువ్వు చూడలేకపోయావు. దావీదు తన విజయం వెనకాల, తాను తప్పించబడడం వెనకాల ఉన్న కార్యాన్ని చూశాడు. అంతే తప్ప బయటకు వచ్చి ఊళ్ళోకి వచ్చి ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి, ఎర్రోడ్రా రాజు ఆకీషు, చిన్నది ఎర్రోడి కింద యాక్ట్ చేస్తే నమ్మేశాడురా అనలేదు. అలా అనలేదు. దేవా నిన్ను ఆశ్రయించిన వారు అపరాధులుగా తీర్చబడరు. నీవు నీ సేవకుని ప్రాణాన్ని విమోచించావు. దేవునికి స్తోత్రం. ఆ పాటను దేవుని గ్రంథంలోకి తీసుకొచ్చి పెట్టాడు. దీన్ని ఎంతమంది ఎన్ని సంవత్సరాలు చదివినా అందరూ కూడా దీన్ని బట్టి దేవుని స్తుతించాలని ప్లాన్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం. మరి నీ జీవితంలో అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. దాని విషయంలో నువ్వు దేవునికి ఏం స్తుతి చెల్లించావు? మనం ఏంటంటే లెక్క రాసుకుంటాం. దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఓ కోటం పెట్టుకున్నావు, అయిపోయింది లెక్క, సెలవు. ఇల్లు ఇచ్చాడు, కోటం పెట్టుకున్నావు, ఇల్లు పూర్తయింది, కోటం పెట్టుకున్నావు. ఇంట్లోనే ఉంటున్నావు, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా, మరి స్తోత్రం చెప్పుకోద్దా? ప్రభా నీవిచ్చిన ఇంట్లో ఉండడానికి నువ్వు కృపనిచ్చావు, స్తోత్రం. ఎంతోమంది ఇళ్ళు ఎక్కడున్నాయి, వాళ్ళ ఇళ్లలో లేరు, తెలీదా మీకు? తెలుసు కదా.
కుదరలేదు, పాప వంటలేని పరిస్థితి ఏర్పడింది. నీవు కట్టుకున్న ఇంట్లో నీవే ఉంటున్నావు, స్తోత్రం చెప్పాలి. నీకు వాహనం ఇచ్చాడు, ఆ వాహనాన్ని చూసి ఇప్పుడు కూడా నేను ప్రభు కారు లాంటి కారు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. మొన్న ఒకరు అనయా వచ్చే సంవత్సరానికి పెద్దది కొనేద్దాం, ఇన్నోవా కొనేద్దాం, ఏదైనా మీటింగ్లకి ఇంతంత లాంగ్ వెళ్తుంటే దీంతో చాలా కష్టమైపోతుంది. నేను ఆడెంక చూసి కారు లాంటి కారు ఇచ్చాడు, నోరు మూసుకుని నేను అనుభవిస్తున్నాను, నోరు మూసుకుని నువ్వు కూడా అనుభవించు. ఇంకేం కావాలి మనకి? అలా కదా, ఒరే అంతకంటే పెద్ద కారు ఇవ్వాలంటే దేవుడికి ఏమన్నా పెద్ద మ్యాటరా? ఏదో మీటింగ్ దగ్గరకు వచ్చి అతని తాళం నా చేతిలో పెట్టేసి ఇన్నోవాది నా తాళం పట్టుకుని పోవచ్చు. చెయ్యాలనుకుంటే ఆమెనంట చూడు, ఎన్ని ఆశలు ఉన్నాయో ఒక్కొక్కడికి. ట్రైన్ ఎక్కలేకపోతున్నావా? ఎంతసేపు అంటే దేవుడు ఏమన్నా ఇవ్వాలనుకుంటే దానికి ఏమన్నా పెద్ద సందర్భం ఉంటుందా, పెద్ద విషయం ఉంటుందా? దాని చేసేస్తాడు, ఈజీగా చేసేయగలడు దేవుడు. మనకెందుకు? దేవుడు మనకిచ్చాడు, దానిని బట్టి మనం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మొదట్లో ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును. ఇప్పుడు ఒకరోజే కదా కాపాడబడ్డాడు, ఆ రోజు స్తుతించాలి. ఎల్లప్పుడూ అని ఎందుకన్నాడు? వారం రోజుల తర్వాత ఎరా నాన్న బాగున్నావా అన్నదనుకో వాళ్ళమ్మ, అమ్మ బాగున్నానమ్మా, లేదంటే ఆకీష్ చేతిలో చచ్చిపోదును. చచ్చిపోతే వారం రోజులు అనేది రోజు ఉందా తన చేతిలో? లేదు. రాజు అయిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారు మీ వల్ల మేము బాగున్నాం అంటే ఏమంటాడు తెలుసా? దేవుని వల్ల నేనున్నాను రా బాబు, నా వల్ల నువ్వు బాగున్నావు, ఆ రోజు దేవుడు నన్ను కాపాడాడు, దేవుని స్తోత్రం. అరే నీ ప్రాణాన్ని కాపాడినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ స్తుతించాల్సిందే. నీకు బిడ్డనిస్తే ఎల్లప్పుడూ స్తుతించాల్సిందే. నీకు ఆ పూట ఆహారం ఇస్తే ఆ రోజే స్తుతించు, మళ్ళీ మధ్యాహ్నం ఆహారం ఇస్తే మధ్యాహ్నం స్తుతించు. ఆ పూట ఆహారం ఆ రోజుతో పోయింది కాబట్టి నువ్వు మళ్ళీ దాని గురించి నువ్వు వారం రోజులు స్తుతించమని నేను చెప్పట్లా. కానీ నీతో ఎల్లప్పుడూ ఉండే కార్యాలు దేవుడు చేసినప్పుడు ఎల్లప్పుడూ నువ్వు స్తుతించాల్సిందే. స్తోత్రం చెప్తావు గట్టిగా. అలాగైతే ఎన్ని స్తోత్రాలు స్తుతులు బాకీలు ఉండుంటాం మనం? అప్పులు పాలైపోయాం ప్రభువా, స్తుతులు అప్పులైపోయాం, స్తుతులు బాకీ ఉండిపోయాం ప్రభువా. అప్పులు తీర్చాలి మనం, యేసయ్యకి అప్పులు తీర్చాలి, స్తుతిస్తానే ఉండాలి మనం, అన్ని గొప్ప కార్యాలు. అందుకే ఒక్కసారి కాపాడబడ్డాడు, ఎల్లప్పుడూ ఎందుకు స్తుతించాలంటే అతను కాపాడబడింది ప్రాణం అండి. అతని ప్రాణం ఉన్నంతకాలం అతడు స్తుతించాల్సిందే. ఎందుకంటే దేవుడు ప్రాణం ఇచ్చాడు. నేను ఇది ధ్యానం చేస్తున్నప్పుడు అనుకున్నాను, నేను చాలా స్తుతించాలి, ఎందుకంటే నాది కూడా పోయొచ్చింది. ఇంకా దావీదు పోబోయి వచ్చింది, నాది పోయొచ్చింది. కాబట్టి నేను ఇంకా దేవుని స్తుతించాలి. నేను బాకీలు పడిపోయిన ప్రభా అని లెక్కేసుకుంటున్నాను. నేను బాకీ తీర్చేస్తాను, ఏదో 2 రోజులు రాత్రులు కూర్చున్నాం అంటే బోళ్ళు అంతసేపు స్తోత్రాలు చెప్పి పాటలు పాడచ్చు. మనసారా నా ప్రభువుకి దేవునికి స్తోత్రం. మనందరము అసలు ఆలోచించు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ పిల్లలు, ప్రాణ ప్రమాదాల నుంచి నువ్వు కాపాడబడిన పరిస్థితులు, వాటి గురించి నువ్వు పదే పదే స్తుతించావా? దావీదు అంటున్నాడు, ఈరోజు నా ప్రాణం కాపాడబడింది కాబట్టి నా ప్రాణం ఉన్నంతకాలం ఎల్లప్పుడూ నేను యెహోవాను స్తుతించదు నిత్యము. ఆయన కీర్తి నా నోట ఉండి. అంటే అర్థం ఏంటి? ఎవరన్నా కలిశారు, దావీదు విషయాలు ఏంటి అనగానే నోట ఏముంది? దేవుని కీర్తి మొదలెడతాడనమాట. ఆ రోజరే నేను వెళ్ళాను కదా, చెప్పేసా కదా, ఎండ్రా ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఎల్లప్పుడూ నా నోట ఆయన కీర్తి ఉండేను, ఆయన కీర్తి ఉండి. మొన్న సోదరుడు ట్రైన్లో, ఎంతో టైం లేదు, దిగిపోతాడు తను. అలా మీరు ఎలాగిదంతా అసలు మీరు దేవుళ్ళలోకి ఎలా వచ్చారు అన్నాడు. నేను ఈ తక్కువ టైంలో ఇదంతా చెప్పడానికి అవ్వదు, ఒక చోట సాక్ష్యం చెప్పింది, రికార్డింగ్ ఉంది, అది నీకు పంపిస్తానులే అన్నాడు. ఈ ట్రిక్ మీరు వాడుకోండి. ఆ రికార్డింగ్ పంపించారు. నేను పడుకుని ఉండొచ్చు, ఆ టైంలో అతను వింటుండొచ్చు. దావీదు లెగిసున్నప్పుడే తన నోట ఆయన కీర్తి ఉండొచ్చు. నాకైతే ఆ టైంలో కానీ నేను పడుకున్నప్పుడు కూడా నా నోట ఆయన కీర్తి ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను పడుకున్నాను కానీ అక్కడ నా గొంతు వాగుతుంది, అతనేం చేస్తాడు? ఇంకో 4 పంపిస్తాడు, ఆ 4 ఇంకో 10 మందికి పంపిస్తారు. ఎల్లప్పుడూ నా నోట ఆయన కీర్తి ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఎప్పుడైనా అవకాశం దొరికితే మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు రికార్డింగ్ చేసుకోండి. లేచేటప్పుడు రికార్డ్ పెట్టేసే సైలెంట్గా, ఏం తెలియనట్టు రికార్డ్, లేదా ఆడికి సైగ చేయండి, రికార్డింగ్ చేయండి. ఏదన్నా సాక్ష్యం మీరు ఎక్కువ మందికి చెప్పాలనుకున్నప్పుడు చెప్పండి, రికార్డ్ చేస్తాడు. చేసినప్పుడు మీరు ఆ సాక్ష్యం చెప్పి మీకు తెలిసిన వాళ్ళకి దాన్ని పంపించండి. అది
చాలా మందిని బలపరచచ్చు. హల్లెలూయా. అండ్ నీకు ఎక్కడైనా అవకాశం దొరికింది, డైరెక్ట్గా అవకాశం దొరికింది, కూర్చున్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు బాతాకానీలు మొదలెట్టద్దు. నేను ఎంత పొడుగో తెలుసా, నేను ఎంత వెడల్పో తెలుసా, మా అత్తయ్య గారు ఎంత బ్యాడ్డో తెలుసా, ఈ స్టోరీలు అన్నీ వదిలేసి ప్రశాంతంగా కూర్చుని దేవుడు నా జీవితంలో ఏం చేశాడో తెలుసా, స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నీవు ఆ పని చేయని నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. ఎల్లప్పుడూ స్తుతిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రభు గురించి నువ్వు ఆయన కీర్తిని నువ్వు ప్రకటిస్తుంటే నీ తలంపులకు దేవుడు కావలిగా ఉంటాడు. నీ హృదయానికి నెమ్మది దొరుకుతుంది, ప్రశాంతంగా నిద్రపోతావు, లెగ్గానే మళ్ళీ స్తోత్రాలు మొదలు పెడతావు. దేవుని స్తోత్రం. ఇది స్టార్ట్ చేద్దాం, మనం స్టార్ట్ చేద్దాం. ఇది చాలా చాలా విషయాలు మనం స్టార్ట్ చేయాల్సి ఉన్నాయి. ఫస్ట్ థింగ్, అవకాశం దొరికిందా, లెట్ us ట్రై. ఒక ఐడియా వచ్చిందా, లెట్ us ట్రై. చూద్దాం అదేం జరుగుతుందో. ఒకటి చెయ్యాలని దేవుడు చెప్పాడా, అడుగేద్దాం, ట్రై చేద్దాం. నేను ఏదైనా చేయాలనుకున్నా మన వాళ్ళు అన్నయ్య ఇది వర్కౌట్ అవ్వదన్నయ్య, మనం చేయలేమన్నయ్య, ఇది అవ్వదు. నేను అంటాను ట్రై చేస్తే చచ్చిపోతామా. ఓ సామెత నేను చాలాసార్లు వాడతాను, తలంట్రుగా తీసి కొండకై. వస్తే కొండ వస్తుంది, రాకపోతే ఒక ఇంటికి పోద్ది. ఇంకా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తలకాయ తీసేయాలనుకో, పోతుందేమో తలకాయని అనుకోవచ్చు. తల ఇంటికి వేస్తున్నాం, ఒక ట్రైల్ వేస్తున్నాం, వస్తే కొండ వస్తుంది, పోతే ఒక తల ఇంటికి పోతుంది. ట్రై చేస్తే ఏంటి. అలా ట్రై చేసిన వాటిలో 95% కొండలే వచ్చినాయి, తల ఇంటికి పోలేదు. దేవుని స్తోత్రం. అందుకే నాకు ఎంత జుట్టు ఉందో చూసారా, పోలా, కొండలు వచ్చినాయి. కొండలకి చిన్న ప్రయత్నం, ఎందుకంటే లాగేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. వేసేవాళ్ళవే మనం, గేలం వేసేవాళ్ళే మనం. చేపను దాని నోట్లో కరిపించేదే అయినా, ఆ గేలాన్ని లాగేది అయినా. గాలం వేయడానికి పెద్ద ఆలోచిస్తా పెట్టరా, ఈ కాళ్ళలో చేపలు ఉంటాయో ఉండవో, ఈ ఎర్ర కనపడుతుంది, రాటది వస్తుంది, ఇన్ని కథ ఎందుకు. ఏమన్నాడా, వేసే దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ పేతురుతో అన్నాడు, పేతురు ఏం డబ్బులు కావాలా, అవును, అయితే మూటలో తెచ్చేస్తావు ప్రభా, ఏమనో మరి, ఎక్కడ తెస్తావు, ఏటికెళ్ళు, వెళ్తాను, గేలమే వేస్తాను. చేప పడుతుంది, మనకు అలవాటే కదా పడ్డం. చేప నోట్లో షేకేలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అన్నాడా, వెళ్ళిపోయాడు, గేలం వేసాడు, చేప దొరికింది, నోట్లో షేకేలు ఉంది. గాలం వేయడానికి ఆలోచిస్తావేంట్రా. దేవుడు ఎంత పెద్ద ప్లాన్ చేసుకుని ఆ చేప షెకేలు మింగేలా ఎవడ పడేసాడో ఆ షెకేల్ని. అందులో అంత కాస్ట్లీది, పన్ను ఆఫ్. అంత ట్యాక్స్, ఒక సంవత్సరం ట్యాక్స్ 1/2 షెకేలట. అంటే షెకేల్ ఎంత వాల్యూ చూడండి. ఇద్దరికి 1 year ట్యాక్స్ సరిపోతుంది. అలాంటి షెకేలు ఎవడన్నా నీటిలో పాడేసుకుంటాడా, పాడేసుకున్నాడు. అంటే ఆడు పడేసేలా చేశాడు. అది మట్టిలో కూరుకుపోకుండా దాన్ని ఒక చేపతో మింగేలా చేసి, ఈ గేలం ఎక్కడేస్తాడో అక్కడ రెడీగా ఉంది. ఎప్పుడు వేస్తాడరా బాబు పేతురని. ఇంత ప్లాన్ వేసుకుని దేవుడు గేలం వేయరంటే వెయ్యాలా, అవుతుందా, ఇలా అంటావేట్రా బాబు. బోల్డ్ చేసాడు ఆల్రెడీ దేవుడు. స్కెచ్ అంతా వేసి నిన్ను చివరి రమ్మంటాడు, నువ్వు వచ్చి నిలబడరా బాబు, ఫోటో తీయించుకోచాలి నువ్వే చేసినట్టని. నేను రానా ప్రభు, నిలబడినా ప్రభు అంటావేంట్రా బాబు. అంతా ఏం చేసి జస్ట్ నువ్వు అలా నిలబడి ఫోటో తీయించుకుని ఇదే అన్నట్టు చేయాలనుకుంటే దానికి 100 ప్రశ్నలు వేస్తావేంటి. వెళ్ళాడు, గేలం వేసాడు, కరెక్ట్గా ఈ లోపు ఇంకో చేప వచ్చేచ్చు కదా ఎర్రకే. దీని కడుపులో షెకేలు ఉంది, అది డైజెషన్ అవ్వదు, దానికి బోల్ అంత ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ ఎర్రదండానికి వస్తుంది అది. కానీ ఇది వేస్తాడని చెప్పాడు యేసయ్య. దాన్ని నోట్లో పెట్టుకోమన్నాడని పెట్టుకుంది, లాగాడు, చేప కోస్తే షెకేలు ఉంది. నువ్వు ప్రయత్నించు, ఏ ప్రయత్నం వెనకాల ఏ షెకేలు ఉందో తెలియదు. ఆ ప్రయత్నంలోంచి నీకు విజయం దొరికిందా, ఎల్లప్పుడూ అది ఎలాంటిదైతే దానిని బట్టి స్తుతించుకుంటా ఉండు. దేవునికి స్తోత్రం. ఆ కార్యాన్ని బట్టి నీకు అవకాశం దొరికిన వాళ్ళ దగ్గరికి అల్లా ఆయన కీర్తి మన నోట ఉంచాలి. ఈ ప్రయత్నం మనందరము చేయాలండి. యేసయ్య గురించి నువ్వు ప్రకటించు, నీ జీవితంలో చేసిన కార్యాలు. ఎందుకంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నావనుకో, బయటికి వెళ్ళి మా దేవుడు అబద్ధమైనడా అంటాడు. అరే యేసు ప్రభు నా రోగాన్ని తగ్గించిన దేవుడు అంటే వచ్చి మా దేవుడు రోగాన్ని తగ్గించరా అని అంటాడా, అనలేడు. యేసు ప్రభు నా ప్రాణాలు పోతుంటే కాపాడాడు అంటే ఇటుపక్కన మావాడు కూడా కాపాడుతాడు అనగలడా, అనలేడు. యేసు ప్రభు దర్శనంలో నాతో కనబడి జరగబోయే సంగతి చెప్పాడు, మాకు కూడా దర్శనం వచ్చింది అనగలడా, అనలేడు. ఆడు అనగలిగేదల్లా ఒకే ఒకటి, యేసు ప్రభు నిజమైన దేవుడు అంటే మా దేవుడు నిజాలో కదా అని అనగలడు, అంతే.
అందుకే ఆయన కీర్తి పట్టుకో నువ్వు నీ నోట, దానికి సమాధానం చెప్పగలిగేవాడు ఎవ్వడు ఉండడు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి ఆయన కీర్తిని. లేదా మన సంఘంలోనో నీకు తెలిసిన క్రైస్తవుల జీవితాల్లోనో నేరుగా నువ్వు చూసిన కార్యాలు ఉంటే, నీ చుట్టాల దగ్గరికి పట్టాల దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన కార్యాలు చెప్పండి. అనవసరం నీ నోరు పాపం చేయదు. ఎందుకంటే ప్రభు గురించి మొదలెట్టిన తర్వాత నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు, 2 గంటలైనా 3 గంటలైనా ఇంకో టాపిక్ రాదు అందులోకి. నువ్వు స్టార్ట్ చేయడమే చెత్త స్టార్ట్ చేస్తే నువ్వు ప్రభు గురించి చెప్పలేకపోవచ్చు. నువ్వు స్టార్ట్ చేయడమే ప్రభు గురించి స్టార్ట్ చేస్తే అది ఆగదు. ఎందుకంటే మన ప్రియుడు క్వాలిటీస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. మన ప్రియుడు చేసిన అద్భుతాలు అంత ఉన్నతమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది ఏమన్నాడు? నేను యెహోవాను బట్టి అతిశయించదను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అతిశయం అంటే అర్థం ఏంటి? ఇంకో భాషలో ఇంకో పదం గర్వం. అతిశయం అంటే గర్వం. నీకు మన యేసు ప్రభుని బట్టి గర్వం ఉందా లేదా చెప్పు. ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఎంత ఉంది? తలపోగర ఎంత ఉందా? ఉండాలి, ఎంతైనా ఉండాలి. పౌలు ఏమన్నాడు తెలుసా? పౌలు, నీకు చాలా ధర్మశాస్త్రం వచ్చంట. ఏముందండి, నాకేం రాదండి. నువ్వు చాలా అద్భుతం. నేను కాదండి, అంతా ప్రభు చేశాడండి. అన్నిట్లో నేను కాదు. చాలా దీనుడు. కానీ ఏమని రాశాడో తెలుసా? నేను చాలా దీనుడు, కానీ యేసు ప్రభు విషయంలో మాత్రం నేను మహా అతిశయించే వ్యక్తిని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందే నా అతిశయం. ఎందుకు అంత అతిశయించాలి అంటే మన దేవుడు కాబట్టి కాదు, అతిశయింపదగిన లక్షణాలు కలిగిన వాడు నా ప్రభు. హల్లెలూయా. ఒక ఆవిడ తన ప్రియుడిని ఎత్తుక్కుంటుంది. దారిలో కొంతమంది మగవాళ్ళు ఎదురయ్యారు. ఎక్కడికి వెళ్తున్నావు? నా ప్రియుడు, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, వెళ్ళిపోయాడు, ఎత్తుక్కుంటున్నాను. ఇదే రాత్రి అంతా ఎత్తుకావా? ఎత్తుకాను. ఇంకా వెతుకుతా. ఎందుకు? మేము మాలాంటి మగవాళ్ళు ఇంకా లేరా? ఎంతమంది ఉన్నాం? ఎంతమంది ఉంటే మమ్మల్ని వదిలేసి నువ్వు ఇంకొకటి పోయినోడి గురించి ఎత్తుకుంటావేంటి అంటే ఆవిడ ఏముందో చేయమని చెప్తుందో తెలుసా? నీలాటోళ్ళు 10,000 మంది ఉన్నా వాళ్ళ మధ్య నా ప్రభు ఉంటే ఆయన స్పెషల్. హల్లెలూయా. 10,000 మంది పురుషులలో అతడు గుర్తింపదగిన వాడు. ఎవరన్నా వచ్చి నీ యేసు ప్రభు గొప్ప ఏంటి, ఎక్కడ 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు మాకు తెలుసా అంటే నువ్వు సింపుల్గా వాళ్ళ పేర్లు చెప్పని అడుగు. 33 కోట్లు అన్నారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి అని అడగండి. వాడు అంటే పోనీ 3 కోట్ల మంది చెప్పు. అందులో అది మరి 30 లక్షల మంది పేరు చెప్పు, 3,000 మంది పేరు చెప్పు, 10,000 వద్దు. చెప్పగలడా? రాసేసారు ఎవరో 33 కోట్లని. బైబిల్ ఏమంటుందంటే ఎవడునూ లెక్కింపజాలనంత మంది దేవదూతలట. దేవునికి స్తోత్రం. నీకు 33 కోట్లను లెక్కేసి రాసాడు ఎవడో. అనుకుని పోనీ లెక్కేసి రాసి ఉండొచ్చు, లేని రాసి ఉండొచ్చు. నా బైబిల్లో అయితే ఎవడనూ లెక్కింపజాలనంత మంది దేవదూతలు ఉన్నారు. దేవదూతలు మాకు కరువు కాదు. దేవుడు గురించి చెప్పు. నా ప్రియుడు 10,000 మందిలోకెల్లా 10,000 మంది నువ్వు తీసుకురా. ఆ 10,000 మందిలోకెల్లా నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు. దేవుని స్తోత్రం. అతిశయించు. ఎందుకంటే అది వాస్తవం. ఆయన సృష్టి, ఆయన గ్రంథము, ఆ గ్రంథంలో ఉన్న డీటెయిలింగ్, ఆ గ్రంథంలో ఉన్న అద్భుతమైన విలువలు ఎంత గొప్పగా ఉంటాయండి. మొన్న ఒక వీడియోలో బైబిల్లో ఎథిక్స్ లేవన్నాడు. ఏమి లేవంట? అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఎథిక్స్ అనే మాట నేను చూడలే. అది చెప్పుంటాడు. ఎథిక్స్ ఏమన్నాడు? ఎథిక్స్ అంటే అర్థం ఏంటంటే విలువలు, నీతి ఇలాంటివి లేవు, ఒక మంచి నిజాయితీ అనేది లేదు అన్నాడు. దానికి రీజన్ ఏం చెప్పాడంటే తండ్రి కూతుళ్ళు వ్యభిచారం చేసుకున్నారు బైబిల్లో, ఎథిక్స్ లేవు బైబిల్కి అన్నాడు. అంటే అతనికి అసలు బ్రెయిన్ ఉందో లేదో చూద్దాం, 1 నిమిషంలో టెస్ట్ చేద్దాం. మన దగ్గర స్కానింగ్ ఉన్న సెంటర్ని బట్టి, మన దగ్గర స్కానింగ్ పార్ట్లు స్కానింగ్ టెక్నాలజీని బట్టి అతని లోపల బ్రెయిన్ ఉందో లేదో టెస్ట్ చేద్దాం. కలకత్తాలో రేప్ జరిగిందా? భయంకరమైన రేప్ జరిగింది. రేప్ జరిగిందన్న విషయం టీవీ ఛానల్లో వచ్చింది. ఇప్పుడు ఒక భయంకరమైన వ్యక్తి రేప్ చేశాడా? ఆ టీవీ ఛానల్ రేప్ చేసిందా? క్వశ్చన్ అర్థం లేదా?
చెప్పండి. టీవీ ఈ ఎవడన్నా వచ్చి టీవీ నైనోడు రేప్ చేశాడు ఆవిడ్ని అని అన్నాడు అనుకోండి, ఆడికి స్కానింగ్ రిపోర్ట్లో వీడు ఎవడండి కిడ్నీ లేకుండా పుట్టినని చూసాడు, వీడు తలకాయ లేకుండా పుట్టాడు అనుకుంటాం. అంతే. తప్పు జరిగింది లోతు కుటుంబంలో, తప్పు చేసింది లోతు కూతుర్లు. బైబిల్ ఏం చేసిందంటే ఆ సమాచారాన్ని చెప్పింది. ఈడేమంటాడంటే సమాచారం చెప్పినోడికి ఎథిక్స్ లేవంటాడు వీడు. సమాచారం చెప్పినోడికి ఎథిక్స్ లేపాడు ఏట్రా? ఎథిక్స్ లేవని చెప్పాలంటే ఏమనాలి? లోతు కూతుర్లకి ఎథిక్స్ లేవని చెప్పాలి, లోతు కూతుర్లకి నీతి లేదు అని చెప్పాలి. అంతేగాని జరిగిన విషయాన్ని రాసిన బైబిల్కి నీతి లేదన్నామంటే స్కానింగ్లో ఇడికి విత్ బ్రెయిన్లెస్ ఫెల్లో కింద వచ్చేసినట్టే. ఇంకా లేదు, బ్రెయిన్ లేదు. బ్రెయిన్ ఉన్నవాడు అలా చెప్పడు. ఎవడైతే టీవీ ఛానల్ రేప్ చేసిందని అంటాడో ఈ విషయాన్ని, వాడు బైబిల్లో ఈ సందర్భాన్ని బట్టి ఎథిక్స్ లేవన్నవాడు రెండు ఒకే రకం వాళ్ళు. ఇద్దరిని కలిపి ఎర్రగడ్డలో కానీ వైజాగ్లో కానీ హాస్పిటల్లో పడేయాలి తప్ప వీళ్ళకి ఇంకొక బయట సమాజంలో తిరగకూడదు వీళ్ళు. నిజమండి. బైబిల్లో సమాచారం చెప్తే ఎథిక్స్ లేవన్నాడా? అంటే న్యూస్ ఛానల్ ఎవరినన్నా ఒక ఆమెను చంపేసి 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారని చెప్పగానే ఈడేమంటాడో తెలుసా? టీవీ నైనోడు ఒక ఆమెను చంపేసి 30 ముక్కలు చేశాడని చెప్తాడు ఈడు. ఏ మనుషులు తయారయ్యారా భయ్ మన దేశంలో. మళ్ళీ వీళ్ళకి ఇంటర్వ్యూలు, వీళ్ళకి పబ్లిసిటీలు, వీళ్ళకేమో ఫేమస్. ఏదో ఒకరోజు దొరకకుండా ఉండరు, మనకి దొరకరు, మనం దొరకకుండా ఉండం. ఏదో రోజు మనం దొరుకుతాం, ఏదో రోజు మనకే దొరుకుతారు. అప్పుడు స్కానింగ్ చేసుకుందాం. దేవుని స్తోత్రం. చూడండి, అంటే బైబిల్ అర్థం కానోడు. బైబిల్ ఎంతటి ఎథిక్స్ కలిగిందండి, ఎంతటి చరిత్ర కలిగింది, ఎంతటి బేస్ కలిగింది, ఎంతటి అద్భుతమైందండి మన దైవ గ్రంథం. అందుకు నువ్వు అతిశయించాలి. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎంత గొప్పోడండి. కామము, మదము, ఏ విధమైన అసూయలు ఏమీ లేవే ఆయనకి, పక్షపాతం లేదే ఆయనకి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి మన దేవుడు. తత్వంలో ఆయన లాంటి వాడు ఎవడో లేడు. దేవునికి స్తోత్రం. బలంలో ఆయన వంటి వాడు ఎవడున్నాడు? బలంలో ఎంత అద్భుతమైన బలం కలిగినోడండి. మనం అసలు ఇంకొక సందర్భం గుర్తొచ్చింది. ఇప్పుడు ఆత్మవరాలు ఉన్నాయనుకోండి, ఆత్మవరాలు ఉన్నాయి. దేవుడు ఒకడికి స్వస్థపరిచే వరం ఇచ్చాడండి అనుకుందాం. ఈ వరం ఉన్నవాడు స్వస్థపరిచే వరం వచ్చింది కదా మనకని ఒక హాస్పిటల్ కట్టాడు అనుకుందాం. పేషెంట్లు రండి, ఒక్క సింగిల్ సిట్టింగ్లో ఏ జబ్బు అన్నా పోతే ఫీజు పెట్టాడు. కూర్చుని జబ్బు ఏంటని రాసుకున్నాడు, ప్రార్థన చేశాడు, షుగర్ తగ్గిపోయి డబ్బులు తీసుకున్నాడు, పోతాడు. ఓ పూట చూస్తాడు ప్రభు. రెండో పూటకి వీడు ప్రార్థన చేస్తాడు, అద్భుతం జరగదు. ఎందుకు జరగదు? దేవుడు వరం ఇచ్చిన తర్వాత కూడా ఆపరేటింగ్ మన దేవుని చేతిలోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈయన అనుమతి లేకుండా ఈయన శక్తిని వినియోగించగలిగే వాడు ఎవడో లేడు. అందుకని ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ పరిశుద్ధాత్మ తన చిత్తమును బట్టి జరిగించును. హల్లెలూయా. ఈ పొందుకున్నవాడు చిత్తాన్ని బట్టి కాదు. అది తెలియక మీరు హాస్పిటల్కి వెళ్ళి అద్భుతాలు చేయొచ్చు కదరా క్రైస్తవులారా, టెంట్లు వేసుకుని చేయొచ్చు కదా. వీడికి తెలియదు. వీడికి ఎందుకు తెలియదో చెప్పనా? వీళ్ళ గ్రంథాల్లో ఏముంటుందంటే ఒక ముని ఎవరో తపస్సు చేశాడు అనుకుందాం. తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయనా అని అడిగాడు. నేను ఎవడిని ఎత్తిమే చేస్తాడు చచ్చిపోవాలా అన్నాడు. సరే అన్నాడు. సరే అంటాడు మన దేవుడు అలాంటి దానికి. పోనీ అన్నాడు వాళ్ళ దేవుడు అన్నాడు. అనగానే ఆడేం చేశాడు? ఈ దేవుడిని ఎత్తిమే చేయడం మొదలెట్టాడు. ఏ వరం అయితే ఇచ్చాడో వరం ఇచ్చినోడిని ఎత్తిమే చేసి దేవుని చంపేద్దామని ప్లాన్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఈ వరం నీకు పని చేయకూడదు అనాలి. కాదు పరుగు. వీడు తరుముతుంటే పారిపోతుంటే ఈలో పాపం మూలను ఇంకొకటి తపస్సు చేసుకున్నాడు అనుకుందాం. ఆడు దేవా నన్ను కాపాడు అని అడిగితే ఈయనేమంటాడు? నేనే కాపాడుకోవడానికి పరిగెడతాను రా బాబు, నువ్వు నన్ను కాపాడమంటావు ఏంట్రా బాబు అంటాడేమో. ఈ లోపు ఇతను కాపాడడానికి ఇంకొకటి వచ్చి ఏంటిది ఈ కథ విన్నారు కదా వీళ్ళు. అందుకని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వరం అంటే దేవుడు ఇచ్చేసిన తర్వాత దేవుడి చేతిలో ఉండదుక, నా చేతిలో ఏమీ లేదు నాయనా, నేను శపించేసాను నాయనా, ఇక ఆ శాపం అనిపించాలి నాయనా. ఆ సెక్షన్ లేదు ఇక్కడ. నా దేవుని చేతిలో సమస్తం ఉన్నాయి. హల్లెలూయా. ఈయన బట్టి అతిశయించకపోతే ఎవరిని బట్టి అతిశయించమంటావు? ఈయన్ని బట్టి అతిశయించకపోతే ఎవరిని బట్టి అతిశయిస్తామండి? ఆ దేవుడు అతిశయింపదగిన వాడు.
ఎంతైనా నా దేవుడు అతిశయింపదగినవాడు. ఏ కోణలో చూసినా నువ్వు నీతి నిజాయితీలు చూస్తావా, చరిత్ర చూస్తావా, శక్తి చూస్తావా, భవిష్యత్తు జ్ఞానం చూస్తావా, నువ్వు ఏది చూసినా నా దేవునికి సాటి ఎవడో లేడు. హల్లెలూయా. అందుకే ఏం రాశాడో తెలుసా? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. అయితే కింద ఒక లైన్ ఉంది, ఏంటది? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించుదురా. దీనులు దాన్ని విని సంతోషిస్తారు. ఏంటంటే సంబంధం రెండింటికి? మీకు 10 సెకండ్లు టైం ఇచ్చాను. ఈ 10 సెకండ్లు మీరు చదివేసి తెల్ల మొక్కలు వేసుకుని నన్ను చూస్తారు, అంతే కదా. యెహోవాను బట్టి అతిశయిస్తుంటే దావీదు, దీనులు ఎందుకు సంతోషిస్తారు చెప్పనా? ఇప్పుడు మనం ఉన్నామండి, మనలో చాలామంది చాలా నార్మల్ లైఫ్ అండ్ బిలో మిడిల్ క్లాస్ లైఫ్ కలిగిన వాళ్ళు. ఇప్పుడు మన ప్రాంతంలో పెద్ద కోటేశ్వరుడు, పెద్ద భూములు కలిగినవాడు, లేదా ఒక ఎమ్మెల్యేలు అంటూ ఎవరినో తీసుకుందాం. ఆయన్ని ఎప్పుడో ఎవరో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు చాలా స్ట్రెస్ వచ్చినప్పుడు, చాలా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారండి అని అడిగారు అనుకోండి. అతను ప్రేయర్ చేసుకుంటానండి, ఒక్కోసారి నేను అలా బైబిల్ చదువుతుంటే నాకు చాలా మనసుకు చాలా బాగుంటుంది, చాలా ధైర్యంగా అనిపిస్తుంది, అసలు యేసుక్రీస్తులో చాలా అద్భుతమైన శక్తి ఉంది అని ఆ విషయం అన్నాడు అనుకో, నువ్వు పొంగిపోవా? నీకేంటి సంబంధం? నువ్వు ఎందుకు పొంగిపోవాలి? నీకేంటి సంబంధం అంటే, యెహోవాను ఆరాధించువారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుట గొప్పవారు కూడా తమను తాము తగ్గించుకుని యెహోవాను ఘనపరుస్తుంటే ఆ ఆనందం మనం తట్టుకోలేము. దేవునికి స్తోత్రం. అందుకే ఏమన్నాడో తెలుసా? నేను యెహోవాను బట్టి ఆనందించదు. నేనంటే దావీదు అంటే రాజు కాబోయేవాడు. ఒక రాజు దేవుని యందు అతిశయిస్తుంటే సామాన్యమైన విశ్వాసులు అందరూ, మన రాజుగారు దేవుడిని నమ్ముకున్నారా, మన రాజుగారు దేవుడి గురించి గొప్పగా చెప్పారా, ఎంత బాగుంటుందండి అన్నమాట. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, క్రిస్టియానిటీలో ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్తో వ్యక్తిగతంగా మాట్లాడుతూ, బ్రదర్ ఏంటండి మీరు ఇదంతా ఇంత బాగా మ్యూజిక్ ఎలా చేయగలుగుతున్నారని అడిగితే అతను ఏమంటాడంటే, మా గురువు గారు బాగా నేర్పించారు, నేను చాలా కష్టపడేవాడిని, మా అమ్మగారు చాలా ఇది చేశారు, మా నాన్నగారు చాలా సపోర్ట్ చేశారు. అరే, ఇన్ని మాటల బదులు ఆ పెద్ద మ్యూజిక్ డైరెక్టరు ప్రభు కృప అండి నేను కాదు అని అంటే, దాన్ని చూసిన సామాన్యమైన క్రైస్తవులు ఎంత సంతోషిస్తారంటే, ఎంత సంతోషిస్తారు. నువ్వు జాబ్ కొట్టావు, నిన్ను నలుగురు, అమ్మ ఇంత ఇంత ఈ జాబ్ నువ్వు ఎలా కొట్టావు అంటే, మా అమ్మగారండి రాత్రులు పడుకోకుండా టీ ఇచ్చేవారండి, కాఫీ ఇచ్చేవారండి. ఇచ్చేస్తావేట్రా బాబు నువ్వు? కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రభు నాకు కృప చూపించి నేను దీనికి అర్హుడిని కాదు, ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, ఈ సహాయం చేశాడని మాట్లాడితే మాలోటి వాళ్ళు అందరూ దాన్ని చూసి, అరే దేవుణ్ణి హెచ్చించాడు రా అని ఎంత సంతోషిస్తామండి. దేవుని స్తోత్రం. ఇది కదా ఏ క్రైస్తవ్యంలో గొప్పది సాధించిన వాళ్ళు, లేదా ఒక రైటర్లో కానీ, లేదా ఒక బిజినెస్లో కానీ, లేదా ఒక జాబ్లో కానీ ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళు ప్రభు గురించి ఏమైనా చెప్తారని చూస్తారు మన దేశంలో. వీడు కనుక చెప్తే కస్టమర్లు పోతారు, వీడు కనుక చెప్తే ఈ మత పేరుతో ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని ఆలోచిస్తారు. కానీ మనలాంటి దీనిలో ఎంతోమంది ఎదురు చూస్తున్నాం ఆనందించడానికి. దేవునికి స్తోత్రం. బిల్ గేట్స్ ఏమంటాడు తెలుసా? బికాజ్ ఆఫ్ జీసస్, యేసు వల్లనే ఇదంతా. క్రిస్టియన్స్ గొప్ప వాళ్ళు, యూదుల్లోంచి మారు మనసు పొంది క్రైస్తవులైన వాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, వాళ్ళు తమ ఇంటర్వ్యూస్లో లేదా తమ వ్యక్తిగతమైన జీవితంలో ప్రభు గురించి ఎంత గొప్పగా చెప్తారు తెలుసా? మీరు ఇంత తగ్గింపు కలిగి ఎందుకున్నారు, ఇంత సింపుల్గా ఎందుకుంటారంటే, నా ప్రభు నాకు అది నేర్పాడు అంటాడు ఓ ప్రపంచ కోటీశ్వరుడు. అలాంటి మాటలు కొటేషన్లు వింటున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి నాకైతే మాత్రం గూస్ బంప్స్. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకో, యెహోవా యందు ఒక గొప్పవాడు ఆనందిస్తే దీనులు దాన్ని చూసి సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. అది రాశాడు, నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను, నా కింద ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు. ఈరోజు మనం అంత గొప్ప స్థితిలో ఉండకపోవచ్చు. ఎప్పుడైనా మీ వ్యక్తిగతమైన జీవితాల్లో లేదా వేరే వేరే విషయాల్లో మీరు కొంచెం డెవలప్మెంట్ స్థితిలోకి వెళితే ఎవరైనా నువ్వు ఎలాగ నీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగితే, హార్డ్ వర్క్, నేను అది చెప్పకుండా నీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జీసస్ అని చెప్పు. హల్లెలూయా. అప్పుడు అలాంటిది విన్నాం మేమందరం, దీనిలో అందరూ యెహోవా యందు సంతోషిస్తాం, యెహోవా యందు ఆనందించుదాం. ఇంకా కిందకి వెళ్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అనే మాట.
దేవుడితో మనం ఏంటి? మనం అదే చూస్తున్నాం పైనుంచి. దేవునితో మనం ఏంటి? ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవునితో మనం ఏంటి? కుదిరినప్పుడల్లా ఆయన కీర్తిని ప్రకటించాలి. దేవునిలో మనం ఏంటి? ఆయన యందు అతిశయించాలి. ఇప్పుడు ఏం చెప్పాడో తెలుసా? నేను యెహోవా యొద్ద విచారణ చేసి తిని. మీకు ఏదైనా ప్రశ్న ఎదురైతే ఏ నిర్ణయం తీసుకోవాలి అనే ఒక డైలమా ఏర్పడితే అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, లేదా ప్రవచనం ఉన్న వాళ్ళు అడుగుదాం, లేదా పలానా వాళ్ళకి దర్శనాలు తగ్గదు ప్రార్థన చేయవా, దర్శనంలో దేవుడు అన్న మాట్లాడితే చెప్పు. ఇవన్నీ ఎల్కేజీ స్టేజ్. కొంచెం పై క్లాస్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేస్తారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. నువ్వు ఏ క్లాసో ఆలోచించుకో, నువ్వు ఏ క్లాస్లో ఉన్నావో ఆలోచించుకో. అప్పటి నుంచి ఎల్కేజీలో ఉంటే నేనేం చేయలేను. కొంచెం డెవలప్ అయితే అడుగు నువ్వే, యెహోవా యొద్ద విచారణ చేయి. అడుగు ప్రభుని, ప్రభువా ఏంటిది? ఓ భక్తుడు అంటాడు, తన ఎదుటట చెడ్డవారు అభివృద్ధి చెందడం, గొప్పవాళ్ళ ఆస్తులు కొనుక్కోవడం చూసేటట. చూసి అనుకున్నట్టు ఎందుకు నా చేతులు ముడుచుకుని కూర్చోవాలి, ఎందుకు త్యాగాలు చేయాలి, ఎందుకు పరిశుద్ధంగా బతకాలని అస్సలు అశాంతిగా ఉన్నట్టట. ఇంకా రేపటి నుంచి నేను కూడా లంచం తీసుకుంటాను చెప్పేసి ఉంటాడు అలావిడికి. ఏమే రేపటి నుంచి డబ్బులు లెక్కెట్టుకో, చేసాడు లంచం తీసుకుందాం, తప్పులు చేసేద్దాం, ఇంకెందుకు మనకి ఇదంతా అనుకున్నాడు. అనుకున్న టైంలో ఒక్క ఆలోచన వచ్చింది, అసలు దేవుని దగ్గర విచారణ చేద్దాం అని యెహోవా మందిరమునకు వచ్చాడు, మోకరించాడు, అడిగాడు, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా? నీతిమంతులేమో అభివృద్ధి చెందట్లేదు, అనీతిమంతులు గొప్ప స్థితిలో ఉంటున్నారు, ఏంటి దీనికి కారణం అని అడిగితే ప్రభు మాట్లాడాడట, వాడు ఎలా బతుకుతున్నాడో చూస్తున్నానన్నా, ఎలా పోతాడో చూడు. అక్కడ ఇలా రాశాడు, వాని అంతము గురించి ఆలోచించినప్పుడు మొత్తం మబ్బులన్నీ పోయినాయి. అతను ఇద్దరు అంతాలు ఆలోచించుకున్నాడట. దేవుడు తనకిచ్చిన సమాధానం, ఇద్దరు చచ్చిపోయారు. ఆ కోటేశ్వరుడు చచ్చిపోయి కిందకు పోయాడు, ఇతను చచ్చిపోయి పైకి వెళ్ళిపోయాడు. ఈడు సంపాదించుకున్నదంతా వదిలేసి కిందకు పోయాడు, ఇతను సంపాదించుకోకుండా ఉన్నదాన్ని మించింది పైన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాని అంతం గురించి ఆలోచించగానే తన మనసు ప్రశాంతమైంది, పాపులలో పడిపోకుండా తన జీవితాన్ని అతను కాపాడుకోగలిగాడు. హల్లెలూయా. నీవేం చేస్తున్నావు? అడుగు, విచారణ చేయి, సమాధానం చెప్తాడు. యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చును. ఇంతకుముందు ఏంటో తెలుసా? రే ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం అర్చన ఒరే అంటే నా ఫ్రెండ్ కాబట్టి అర్చన చేసి బ్రాహ్మణప్పుడు, అరే ఈ ప్రాబ్లం ఉంది చెప్పంటే చెప్పేవాడు. ఏ రోజు నేను అడగలేదు నీకేం చెప్పాడురా చెప్తే అని, ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే నాకు తెలుసు వన్ వే ట్రాఫిక్కే, ఇలాగ వెళ్ళటమే కానీ అలా రావని తెలుసు. ఎప్పుడైనా నేను అనుకుంటున్నాను అసలు అడిగి ఉండాల్సిందండి, ఒరే నువ్వు చెప్పేవాడు కదా, మరి ఏమన్నా చెప్పారు అటు పక్కన. ఆడేం చెప్తాడు? ఏం మాట్లాడుతున్నారా, ఎందుకు చెప్తాడు? మనం తెచ్చాం బొమ్మది, మనం వేసాం రంగది, మనకు ఎలా చెప్తుంది? యెహోవా యొద్ద విచారణ చేయి, ఆయన ప్రత్యుత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ప్రత్యుత్తరం ఇస్తాడు దేవుడు. నోరు మూసుకుని కూర్చోడా? నోరు లేనోడు అనుకున్నావా? నోరున్నవాడే. చేతులు లేనోడా? కళ్ళు లేనోడా? హృదయం లేనోడా? కాదు. యేసు అన్నీ కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అన్నిటికన్నా ముఖ్యంగా నీ మీద ప్రేమ ఉన్నవాడు కాబట్టి నువ్వు విచారణ చేయి, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. నువ్వు అడగకుండా ఎలాగని కొంతమంది మోటివేట్ చేసేవాళ్ళు, మంచి సలహా ఇచ్చే మేనమాలో మామయ్యలు చుట్టాలు పట్టాలు చదువుకున్న వాళ్ళు, మా పెదనాన్న చాలా ఎడ్యుకేటర్ అండి, ఆయన అడిగానండి, ఆయన ఈ సలహా ఇచ్చాడు, నువ్వు ఖర్చు చెప్పకో. మీ పెదనాన్న కంటే దేవుడు గొప్పోడు అనుకుంటే దేవుడి దగ్గర విచారణ చేయి. మీ పెదనాన్నో మీ చిన్నానో మీ బాబాయో అతను దేవుడి కంటే గొప్పోడు అంటే వదిలేయతాను, నువ్వు అతన్ని ఆరాధించుకో. ఏమండి ప్రతిదానికి పలానా ఓడిని అడిగేవండి ఆయన ఏమన్నారంటే అని చెప్తుంటారు కొంతమంది. నేను అంటాను ముందు అదంతా వదిలే. దేవుణ్ణి అడిగావా? అది లేదా, నువ్వు అడిగి దేవుడు ఏమన్నా చెప్తే అది నాకు చెప్పు. వాళ్ళు ఇచ్చే సలహా మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు, కానీ దేవుడు చెప్తే కానీ అది మంచిదో చెడ్డదో మనం తేల్చలేం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలండి? యెహోవా యొద్ద విచారణ చేయాలి. దేవుని దగ్గర విచారణ చేయండి. విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు?
ప్రత్యుత్తరం ఇస్తాడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. తర్వాత చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. నాకు కలిగిన భయములన్నిటిలోంచి. సంగమా, ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఏదో ఒక టైంలో కొన్ని భయాలు ఉంటాయి. కొంతమంది మనుషులంటే భయం ఉంటుంది, కొంతమందికి రాత్రి అయితే భయం ఉంటుంది, కొంతమందికి ఏదో ఒక సమస్య, కొంతమంది మధ్యకి వెళ్ళాలంటే భయం, కొంతమందికి వాళ్ళ పేరెత్తితే భయం కలుగుతుంది, భయం వేస్తుంది. ఒక మాట మర్చిపోకు, దేవుడు నీ భయములన్నిటినీ తొలగించువాడు. దేవునికి స్తోత్రం. నీ భయాలన్నీ తొలగించేవాడు. భయపడకని ఉత్తినే అంటాడా? భయపడకని చెప్పి భయం తొలగించకపోతే ఇంకెందుకండి? భయపడకని చెప్పి నీ భయకారణను తొలగించు దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. నీ భయకారణాన్ని తొలగిస్తాడు. నువ్వు దేని గురించి భయపడుతున్నావో అది నిన్ను భయపెట్టకుండా, దాన్ని నీకు కనబడకుండా చేయుటకు ఆయన సమర్థుడు. కారణం నీకు తెలియకపోవచ్చు. ఆ వ్యక్తి ఏమైపోయాడో, లేదా నిన్ను భయపెట్టేది అది ఏమైపోయిందో, ఏంటి నేను దానికి భయపడలేదు, నీకు కారణం తెలియకపోవచ్చు. భయం మాత్రం పోద్ది. అది దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకో, యెహోవా నీ భయములన్నిటి నుంచి నిన్ను విడుదల చేయను. నిన్ను భయపెట్టేది ఏదైతే ఉందో అది నీ జీవితంలోంచి ఆయన తొలగిస్తాడు. నువ్వు నమ్ము. నువ్వు పిరికివాడుగా ఉండకు. నువ్వు అడుగు దేవుణ్ణి, ప్రభా ఈ విషయంలో భయంగా ఉంది ప్రభా, నువ్వు చెయ్యి. నువ్వు చెప్పకుండా నాకు భయంగా ఉంది, నాకు కంగారు పడిపోతున్నాను అంటే, నీకు భయంగా ఉందో చెప్పు, ప్రభా నాకు భయంగా ఉంది, నువ్వు చెయ్యి. నీ భయాన్ని నువ్వు చెప్పు, దాన్ని అయినా తొలగించుటకు సమర్థుడు. హల్లెలూయా. అది ఎలాంటిదైనా. ఈ మధ్యకాలంలో ఈ బ్లాక్ మెయిల్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఒకసారి ఫేస్బుక్ అనే షార్ట్ ఫిల్మ్ చేసాం. అది మన రాజమండ్రి టీం వాళ్ళు చేశారు. వేకప్ మినిస్ట్రీస్ కదా, వేకప్ మినిస్ట్రీస్ని చేశారు. వాళ్ళు స్క్రిప్ట్ రాసినప్పుడు నాకు పంపించేవారు, కరెక్షన్స్ ఉంటే నేను చేస్తాను. పార్ట్ 2 చేసినప్పుడు క్లైమాక్స్లో ఒక అమ్మాయిని ముందు మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ బట్టి నిన్ను ఇబ్బంది పెడతాను, నువ్వు రమ్మన్న చోటకు వస్తావా రావని భయపెడతాడు. వాళ్ళు క్లైమాక్స్ ఏం రాసుకున్నారంటే, అతను ఏదో తప్పు చేస్తుండగా పోలీసులకు దొరికిపోయినట్టు వార్తల్లో వచ్చినట్టు ఏదో రాశారు. క్లైమాక్స్ నాకు నచ్చలేదు. నేను ఫోన్ చేసి క్లైమాక్స్ మార్చేద్దాం అనుకుంటున్నాను, నాకు నచ్చలేదన్నాను. మార్చేయను, నీ ఇష్టం అన్నాడు. క్లైమాక్స్ మీరు చూసారా? చాలా సింపుల్గా ఉంటుంది. మరుసటి రోజు ఆడు ఫోన్ చేస్తానంటాడు, ఫోన్ చేయడు. ఆ తర్వాత రోజు కూడా ఫోన్ చేయడు. ఆడేమయ్యాడో తెలీదు. ఎందుకు అలా రాశామంటే, క్లైమాక్స్ వాడు పోలీసులకు దొరికిపోయాడు అని చూపిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ జీవితంలో కూడా సమస్య ఉన్నప్పుడు ఈయన ఎప్పుడు పోలీసులు దొరుకుతాడో, ఈయన ఎప్పుడు పోలీసులు పట్టిపోతారో అనుకుంటారు. అలాగే చేస్తాడు అనుకుంటారు వాళ్ళు. అదే మనం, దేవుడు తప్పించాడు. ఆయన యాక్సిడెంట్లో చంపేసి ఉండొచ్చు, నిజంగా పోలీసులు దొరికిపోయి ఉండొచ్చు, లేదా కాళ్ళు చేయి పడిపోయి ఉండొచ్చు, లేదా ఇంకొక దేవత వ్యభిచారి తగిలి ఆమె వెనకాల పోయి ఈమెను వదిలేసి ఉండొచ్చు, లేదా ఆడి ఫోన్ పోయి ఉండొచ్చు, లేదా ఆడికి మతిమరిపి వచ్చి బొర్రైపోయి ఉండొచ్చు. ఏమైనా చేస్తాడు. దేవుడు ఏదైనా చేసి తప్పించగలడు అని చెప్పడం కోసం క్లైమాక్స్లో కారణం రివీల్ చేయలేదు, కారణం చెప్పలేదు. మీతో కూడా నేను అదే చెప్తున్నాను. నీ భయం నుంచి ప్రభు ఎలా తప్పిస్తాడో నీకు అర్థం అవ్వకపోవచ్చు, నీ భయం నుంచి మాత్రం ఆయన తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. ఇంకేం కావాలి నీకు? ఎలా తప్పించాడో, ఏం చేశాడో మనకు అవసరం లేదు. నేను తప్పించబడ్డాను, నాకు చాలు. దావీదుకు దొరికినప్పుడు దావీదు చాలా భయపడ్డాడు అంటాడు సమూయేలులో. ఈ సందర్భం చదివినప్పుడు దావీదు చాలా భయపడ్డాడు, భయం నుంచి తప్పించాడు. ఎలా తప్పించుకున్నావు దావీదు? నువ్వు మళ్ళీ ఫైటింగ్ చేసావు కదా అంటే చేయలేదు. మరి ఏం చేసావు? ఏమీ చేయలేదు. ఒక అమాయకుడిగా నటించాడు, విడుదలయ్యాడు. కారణం తెలీదు. దేవుడు మాత్రం నీ భయాల నుంచి నిన్ను తప్పిస్తాడు. తర్వాత ఇలా ఒక మాట అన్నాడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. మీరు పెద్ద గూగుల్ న్యూస్ మీరు ఫాలో అవ్వరు కదా. కొన్ని రోజుల క్రితం, ఒక 15 రోజులు అవ్వచ్చు, ఇప్పుడు ప్రపంచానికి డేస్ అనే ఒక ఫోబియా ఉంది, ఒక పిచ్చో ఏదో అందని. అంటే ప్రతిదానికి ఒక రోజు, ఎయిడ్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, తర్వాత పానీపూరి డే, అది కూడా వచ్చింది. కెమెరా మ్యాన్స్ డే, ఫోటోగ్రాఫర్స్ డే అనమాట, అన్నీ వచ్చినాయి. మొన్న ఏంటంటే బుక్ రీడర్స్ డే వచ్చింది, పుస్తకాలు చదవడం గురించి. అందులో ఆ రోజు ఏంటంటే కింద అన్నీ అవే వస్తున్నాయి.
మీ ఈరోజు బుక్స్ డే కాబట్టి ఏ పుస్తకం చదివితే బాగుంటుందో మీరు రెఫర్ చేయండి. ఆ రోజు ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ ఇంటర్వ్యూస్ కూడా చేసి ఆ ఫోటోలు కానీ నేను చూడలేదు ఆ ఇంటర్వ్యూలు. ఆ ఫోటోల్లో ఏంటంటే పలానా ఆయన ఒక బుక్ ప్రిఫర్ చేశారు, అదేంటో తెలుసుకోవాలంటే దీన్ని నొక్కండి, మనం ఏం నొక్కుతాం, అది లిస్ట్ ఉందా, ఈరోజు బుక్ డేనా, ఓకే. అయితే అందులో ఒక ముఖ్యమైన పుస్తకాలు రాసినప్పుడు ఎక్కువ బుక్స్ దేని గురించి ఉందంటే సైకలాజికల్గా స్ట్రాంగ్ కావాలంటే ఎలాగా, లైఫ్లో పడిపోయిన వ్యక్తి మళ్ళీ నిలబడాలంటే ఎలాగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవడం కాదు, లావ్ అయిపోవడం కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిగతంగా తను పరిణితి చెందాలంటే, వ్యక్తిగతమైన అభివృద్ధి చెందాలంటే మెచ్యూరిటీ, మెంటల్గా మెచ్యూరిటీ అవడానికి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అది కాదు. అయితే అలాంటివి ఎక్కువ ఉన్నాయి. నేను ఈరోజు మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, అంటే ఏ పర్సనాలిటీ చెప్పాను కదా, మన వ్యక్తిగతమైన పరిణితి కోసం, వ్యక్తిగతమైన పురోగతి కోసం, అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఒక సాడ్ స్థితి నుంచి ఒక మంచి స్ట్రాంగ్ అవడానికి, అండ్ ఒక తెలివితేటలుగా ఒక సందర్భం నుంచి మనం ఎలాగా ప్లానడ్గా దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ఇలాంటివి చెప్పడానికి మీకు 4 పుస్తకాలు రెఫర్ చేస్తాను ఈరోజు. ఆ 4 పుస్తకాలు ఏదోలాగా మీరు సంపాదించి చదవండి. పుస్తకం నెంబర్ 1 మత్తయి సువార్త. అవి బుక్స్ కదా. పుస్తకం నెంబర్ 2 మార్కు. 3వ పుస్తకం లూకా సువార్త. 4వ పుస్తకం యోహాను సువార్త. ఈ 4 పుస్తకాలు చదవండి. అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్, అద్భుతమైన నాలెడ్జ్. దేని గురించి? ఆ పుస్తకాల్లో ఏం చదవమంటున్నాను, పుస్తకాలన్నీ అంతా చదివేద్దు. ఆ పుస్తకాల్లో యేసుక్రీస్తు గురించి ఎక్కడెక్కడ ఉంది, యేసుక్రీస్తు ఏం మాట్లాడాడు, వాటిని పర్టికులర్గా చదవండి. చదివితే నీ లైఫ్లో ఏదైతే ఆందోళనలు, డిప్రెషన్ అండ్ ఓటమి భయం, తర్వాత చాలా సాడ్, చాలా లో సిచ్యువేషన్ నుంచి చాలా హైకి వెళ్ళాలి, నీ పరిస్థితి వెళ్ళాలంటే ఎలాగా, వీటన్నిటి గురించి నువ్వు ఎలాగ మెంటల్గా స్ట్రాంగ్ కావాలి, వీటన్నిటి గురించి ఆ 4 పుస్తకాల్లో కూలంకుషంగా కనబడతాయి. ఒక ఆయన్ని మాత్రం పర్టికులర్గా దృష్టించి చూడండి, యేసు యేసు యేసు. ఇంకా షార్ట్ కట్, అంటే అంతా చదవలేము అనుకునే వాళ్ళకి షార్ట్ కట్ కూడా చెప్తాను. ఎర్ర అక్షరాల బైబిల్ ఉంటుంది చూసావా, అందులో యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఒకటి ఎర్రగా ఉంటాయి. ఏమన్నా అగ్గి అయిన మాటల గురించి అలాగే వేసేయడం ఎర్రగా మనకు తెలియదు, సరే పక్కనట్టే. దానికి పైన రెడ్ అక్షరాలు ఎక్కడున్నా దాని పైన సందర్భం చదువు, ఆ రెడ్ అక్షరాల కింద ఆయన చెప్పిన తర్వాత ఏం జరిగిందో చదువు. అలాగా ఈ 4 పుస్తకాలు చదువు. నీ పర్సనాలిటీ డెవలప్మెంట్, నీ మెంటల్ మెచ్యూరిటీ, నీకు సంబంధించి ఏవైతే డిప్రెషన్స్ ఉన్నాయో అన్నిటిలోంచి బయటకు తేగల పర్సన్ మన బైబిల్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు ఏమని రాశాడో తెలుసా, నీ తట్టు చూడగానే వెలుగు కలుగును. నీ తట్టు చూడగానే వెలుగు కలుగును. ఇతనిలో ఏదో చీకటి ఉందట, దేవుని తట్టు చూడగానే వెలుగు కలిగింది. ఇతనిలో ఉన్న చీకటి పోయి వెలుగు కలిగింది. ఎందుకో మరొకసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందేమో ఈరోజు, నాకు తెలియదు. మనం పాతది ఏంటంటే సినిమాల్లో దేవుడు ప్రత్యక్షమగానే పెద్ద లైటింగ్ వచ్చేది. దేవుడు ప్రత్యక్షమయ్యానే వీడికి లైటింగ్ కనపడుతుంది. కానీ బైబిల్ ఎలా చెప్తుందో తెలుసా, ఆయన తట్టు నువ్వు చూస్తే నీ లోపల వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. నీ లోపల వెలుగు నీ మీద కూడా వస్తుంది, మీదకి వచ్చి ఆగిపోదు. నీ లోపల వెలుగు కలుగుతుంది. నీలో ఏ చీకటి ఉన్నది పోతుంది. ఆ రోజు తాపకరమైన సర్పాలు చంపుతుంటే మోషే ఎత్తడి సర్పాన్ని ఎత్తినట్టుగా మనిషి కుమారుడు ఎత్తబడిన అంటాడు. ఆయనను నిదానించి చూసిన వాడు విడుదల పొందును. నువ్వు యేసు వైపు నిదానించి చూడు, నువ్వు నిజంగా నిదానించి చూడు, నీకు వెలుగు కలుగుతుంది. ఎన్ని యాంగిల్స్ కనబడతాయో యేసుక్రీస్తులో. అరే ఇలాగా నువ్వు ఆ కోణంలో చదువు, యేసుని చదవడానికి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా కలిశారనుకోండి, రాయమండ్రి మన టీం మెంబర్స్ ఎక్కువ మంది ఏమన్నా క్వశ్చన్స్ అడిగేటప్పుడు అందులో ఏమడుగుతారంటే, దేవుడి సైకాలజీ గురించి ఏమన్నా చెప్పనయా. ఎందుకు అడుగుతారంటే, నేను కొంచెం దేవుణ్ణి ఆ కోణంలో చూడడానికి ప్రయత్నించాను కాబట్టి కొన్ని పాయింట్లు నాకు, ఇంకా మీ చర్చిలో చెప్పని ఎన్ని పాయింట్స్ మాట్లాడుకుంటాము, చాలా విషయాలు ప్రభు గురించి. నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ఆయన్ని చూడు. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన చాలా వ్యక్తులను ప్రభావితం చేసిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్ని
యేసు ప్రభావితం చేశాడు. ఆయన ప్రభావం వల్ల వీళ్ళ ప్రపంచాన్ని ప్రభావం చేశారు. అలాంటి వ్యక్తుల్ని ప్రభావితం చేసిన వ్యక్తి యేసయ్య అయితే ఆయన గురించి పూర్తిగా రాయబడిన 4 పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. ఆ 4 పుస్తకాల్లో యేసు గురించి చదువు, 2-3 కోణాల్లో ప్రతి సందర్భాన్ని చదువు. నిజం చెప్తున్నాను, నీ జీవితం, నీ వ్యక్తిగతమైన ఆలోచన విధానం మారిపోతుంది. హల్లెలూయా. ఏంటి ఎలా ఉన్నాడు, ఏంటి? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడట యేసుక్రీస్తు దగ్గరికి. వచ్చి ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞలు ఏంటి, నిత్యజీవం మాకు కావాలి ఎలాగా అని అడిగితే, నువ్వు చదువుతున్నావు కదా ధర్మశాస్త్రం, అందులో ఏంటి చెప్పు అన్నాడు. చెప్పంటే, ఎందుకంటే అంత ధర్మశాస్త్రంలో ఏం చెప్పాలనుకుంటున్నాడు. చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించి అంతా చెప్పిన తర్వాత నువ్వు బాగానే సెలవిచ్చో దాని ముందు వాటిని వెంబడించు అన్నాడు. అక్కడ రాయబడుతుంది, తనను తాను నీతిమంతునిగా కనబరచుకొనగోరి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, ఇతనికంటే నేను గొప్పవాడిని అని గర్వంతో సరే కానీ పొరుగువాడంటే ఎవడో చెప్పు అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు, ఒక అతను ఎరుకో నుంచి యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్ళిపోతాడు, సంథింగ్ దిగి వెళ్ళిపోతుంటే దొంగలు, తెలుసు కదా మీకు, దొంగలు దాడి చేశారు, కొట్టారు, బట్టలు పట్టుకుపోయిన తర్వాత అతను త్రోవ పక్కన పడిపోయినప్పుడు ఒక యాజకుడు అలా వెళ్తున్నాడు, చూశాడు, పట్టించుకోలేదు. తర్వాత ఒక లేవీయుడు వెళ్తున్నాడు, చూశాడు, పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక సమరయుడు వచ్చాడు, చూశాడు, కట్లు కట్టాడు, లోపల జాయిన్ చేశాడు, ఇంకా ఇతనికి కావలసిన డబ్బులు ఇవ్వగలిగింది ఇచ్చాడు. ఇంకా ఖర్చు అయితే మీరు పెట్టుకోండి, నేను వచ్చేస్తాను అని అన్నాడు. మనం మంచి సమరయుడు కథ అంటాం దాన్ని, అంతే కదా. అప్పుడు అతన్ని అడిగాడు, ఈ ముగ్గురులో ఆ గాయపరచబడిన వాడికి పొరుగువాడు ఎవడో అని అడిగాడు. ఇప్పుడు నా పొరుగువాడు ఎవడో నేను సహాయం చేయడానికి అని అడిగాడు. గాయపరచబడినోడికి పొరుగువాడు ఎవడో, క్వశ్చన్ రివర్స్లో అడగలే. ఎందుకంటే అతను పొరుగువాడిగా భావించాలి నిన్ను. అంటే ఎవరంటే అతనికి సహాయం చేసిన వాడే అన్నాడు. ఇది మనం చదివింది. ఇప్పుడు దీన్ని అసలు ఎందుకు అలా చెప్పాడు, ఇంకో కోణంలో ఆలోచించు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గాయపరచబడిన వాడికి పొరుగువాడు అంటే నువ్వేం చెప్తావు సమాధానం? సమరయుడు. అవును అనేగా చెప్తాం. అతనేం చెప్పాడు? సహాయం చేసిన వాడే. సమరయుడని ఎందుకు అనలేదు? ఇప్పుడు చెప్తాను చూడు మ్యాటర్. ఎందుకు ఆ విషయం అన్నాడంటే, ఇతను ఏమనుకున్నాడు, నాకంటే గొప్పవాడు ఎవడో లేడు అనే గర్వంతో అడిగాడు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఓ యాజకుడు వచ్చాడు, ఆడి పనికి మాలోడాడు, పట్టించుకోలేదు. ఇదెవడో అడిగినోడు ఎవడో, అతను యాజకుడే కదా, ధర్మశాస్త్రోపదేశకుడు కదా. ఇప్పుడు సినిమా చూపించా, సినిమాలో విలన్ ఎవడో తెలుసా? నువ్వే. రెండోది, అమ్మయ్య యాజకుడే కదా, నేను ఇంకా యాజకుని కాదు అనుకుంటున్నాడు. ఈలోపు రెండోది లేవీడు వచ్చాడు. ఈసారి తప్పించుకోలేడు కదా. ధర్మశాస్త్రోపదేశకులు అందరూ ఎవరో లేవీలే కదా, ఇంకొకటి చెప్పడానికి లేదు. అందుకని ఇది మిస్ అవ్వకుండా ప్రభు ఏం చేశాడు తెలుసా? లేవీడు వచ్చాడు, దొరికేశాడు. లేవీడు కూడా పట్టించుకోలేదు. అయితే ఇంకొకటి ఎవడో సమరయుడు అంటే ఎవరు? యూదులు ముట్టుకోవడానికి కానీ వారి పేరెత్తడానికి కానీ ఇష్టపడినోళ్ళు. ఇప్పుడు ఈ యేసుప్రభు చూపించిన సినిమాలో హీరో ఎవడు? ఈడు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడినాడు. సింపుల్గా ఏమన్నాడు తెలుసా? పొరుగువాడి గురించి నీకెందుకు రా, నువ్వు ఎప్పుడైనా మనిషిని ప్రేమించావా? నువ్వు మతం చూస్తావు, నువ్వు మనిషిని చూడవు. నీవు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఒక యూదుడు వచ్చాడు, అతను హెల్ప్ చేయడం చెప్పచ్చు కదా. యూదుల్లో మంచోళ్ళు లేరా? కానీ దేవుని ఇంటెన్షన్ ఏంటో తెలుసా? గర్వం ఉందే, ఆ గర్వాన్ని అణచాలి. నువ్వు గర్వం ఉన్నంతకాలం నువ్వు ఎవరికి సహాయపడవరా, అందరూ నువ్వు చీప్గా చూస్తావు. ముందు నువ్వు గర్వించకో. సహాయం అనేది అందరిలోనూ ఉంటుంది. మంచి అన్ని చోట్ల ఉండడానికి అవకాశం ఉంది. అండ్ అతని నోటే తాను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడినోడు హీరో అని తన నోట అనిపించి పంపించాడు. దేవుని స్తోత్రం. అలా ఉంటుంది ఆయనతో. నువ్వు చదివితే కొన్ని సందర్భాలు, ఓహో ఇందుకు ధర్మశాస్త్రోపదేశకుడిని లేవీడిని తెచ్చిపెట్టావా, అందుకోసం సమరయుడిని తెచ్చిపెట్టి మనం సింపుల్గా సమరయుడు అంటే మంచి సమరయుడు అనగానే యేసుప్రభు గుర్తొచ్చేస్తారు. అసలు అన్ని పక్కనట్టే. సమరయుడు యేసుప్రభు పరిశుద్ధతలోంచి పాపంలో దిగిపోతే వీళ్ళు వచ్చి కొట్టేశారు. అరే
దొంగలు దాడి చేసిన దొంగ అన్నాడు, దిగొచ్చిన దొంగ అంటలేదు దేవుడు. అఫ్కోర్స్ మనం చెప్పుకోవచ్చు, వాక్యంలో ఏదో మనం చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఈ 4 పుస్తకాలు చదివినప్పుడు మన పాస్టర్ గారు ఏ ఎగ్జాంపుల్స్ చెప్పారు, దీంట్లోంచి దీని అర్థం ఏంటంటే అవన్నీ వదిలే, ఆయన్ని తీసుకో. ఆయన్ని తీసుకుని ఆయన ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఒక డిప్రెషన్ ఉన్నవాడు వస్తే ఎలా మాట్లాడాడు, ఒక గర్విష్ఠి వస్తే ఎలా మాట్లాడాడు, ఒక జ్ఞాని వస్తే ఎలా మాట్లాడాడు, ఒక సామాన్యుడి పక్కన కూర్చుంటే ఎలా మాట్లాడాడు. పరిసయ్యుల్ని అంత ఖండించాడు, కానీ పరిసయ్యుడు భోజనాన్ని పిలిస్తే ఎందుకు వెళ్ళాడు? దేవుడికి పరిసయ్యుడి మీద కోపం లేదు, పరిసయ్యులు సంఘాన్ని పాడు చేశారు, దాని వలన అంటే ఆయనకి నచ్చలేదు, అంతే తప్ప పరిసయ్యుల మీద కోపం లేదు. కాబట్టి పరిసయ్యుడు భోజనాన్ని పిలిస్తే వెళ్ళాడు. నువ్వు చదివితే అరే ఇదా భూమి మీద ఒక మనిషి బతకాల్సిన విధానం. నేను చదివాను అలాగా యేసుక్రీస్తు గురించి మన చర్చలో ఒక 3 ప్రసంగాలు చేయాల్సి వచ్చినప్పుడు నేను దేని ఆధ్యాత్మిక అర్థాలు తీసుకోలేదు, ఏ ఉపమాన మీనింగ్లు తీసుకోలేదు. పర్సనల్గా యేసు ఏంటి, ఆయన స్వభావం ఏంటి అని చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నుంచి ఎప్పుడు చదువుతున్నా ఎప్పుడూ సర్ప్రైజింగ్ విషయం ఆయనలో కనబడుతూనే ఉంటుంది. కాబట్టి 4 బుక్స్ మీకు రెఫర్ చేశాను. ఆ 4 బుక్స్ మీరు చదువుతుండగానే వెలుగు మీలో కలుగును. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఎలాగ మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఒక సందర్భాన్ని ఎలా ఫేస్ చేయాలి. మొదటి ప్రసంగం చర్చిలో చేస్తున్నప్పుడు నువ్వు మాకొద్దు అని అతన్ని తోసేశారు, ఆయన్ని చంపేద్దామని ప్రయత్నించారు. కానీ ఆఖరణ ప్రసంగాలు చేయాలనుకున్నప్పుడు దేవాలయం కిక్కిరిసిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమి రేసింగ్ యేసు ప్రభులోది. ఆ రేసింగ్ చూడు. అరే ఈ వీళ్ళ గురించి నేను వస్తే వీళ్ళు నన్ను తోసేద్దామని చూస్తానని డిప్రెషన్ లేదు, ఆయనలో డిసప్పాయింట్మెంట్ లేదు. ఇంకా 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 ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు మీద పడిపోయే స్థితిలో, జనాలు పట్టుకుని మీద నుంచి తోసేద్దామన్న స్థితిలోంచి జనాలు ఆయన మీద పడిపోయే స్థితికి, యెరూషలేములో పండగ వస్తుంటే యేసొచ్చాడా 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 యేసునెత్తుకున్నారు. ఈ యేసు మాకొద్దు, ఈ యేసు బోధలు మాకొద్దు అన్న వాళ్ళు యేసును పండగల్లో వెతుక్కునే స్థితికి. హల్లెలూయా. రైజింగ్. ఎంతమంది తొక్కినా ఎంతమంది తోసినా రైజింగ్. నువ్వు చదువు. ఒక పోరాట యోధుడు కనబడతాడు. ఒక తొక్కి వేయబడుతున్న వ్యక్తి ఎలాగో తారాజువలాగా లేచాడో కనబడుతుంది. ఒక ప్రేమ కలిగిన వాడు కనబడతాడు. ఒక సెటైరికల్గా ఒకడి నోరు ఎలా మూయించాలో అది కనబడుతుంది. ఒక సమస్య అతని మీదకి వచ్చినప్పుడు దాన్ని ఎంత సులువుగా అబద్ధం ఆడకుండా, తప్పు చేయకుండా ఆ సమస్యలోంచి ఎలా తప్పించుకోవాలో అక్కడ కనబడుతుంది. నువ్వు చదువు. నువ్వు ఆయన తట్టు చూడగానే నీకు వెలుగు కలుగును. మనం ఉన్నది సెప్టెంబర్ చివరిలో ఉన్నాం. అక్టోబర్ వస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు 4 పుస్తకాలు ఈజీ. 3 నెలల్లో 4 పుస్తకాలు ఈజీగా చదవచ్చు. ఈజీగా ఆ 4 సువార్తలు చదువు. యేసుక్రీస్తు గురించి తెలుసుకో. పర్సనాలిటీ డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటుంది, నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు కథలు కామేషీలు ఎన్ని రోజులు పనిచేస్తాయి? పనిచేయవు. కొంతమంది చాలా విచిత్రమైన చూస్తాను నేను. ఆన్లైన్లో మోటివేషనల్ స్పీకర్స్ ఉంటాడు. అందులో ఒక అతను చాలా ఫేమస్, చాలా పెద్ద మోటివేషనల్ స్పీకర్. పెళ్ళయింది, చాలా ఇద్దరు మోటివేషన్ చేసేవారు. వీళ్ళిద్దరికి పడలేదు, గొడవలు అయిపోయినాయి, ఇద్దరు విడాకులు తీసుకున్నారు, చాలా డిప్రెషన్లోకి పోయారు. ఇంకేం చేశారు ఆ మోటివేషన్? అరే చెప్పడం చాలా సులువు. ఇంటర్నల్గా హృదయ లోతుల్లోంచి ఒక మనిషిని బలమైన వ్యక్తిగా చేయడం ఉందే, అది మానవుని మాటలకు సాధ్యం కాదు, అది దేవునికి సాధ్యం. హల్లెలూయా. నువ్వు చదువు, నువ్వు మోటివేట్ అవుతావు నిజంగా. యేసుని చూడు, అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, నేనేం చేయాలనే క్వశ్చన్ రాదు నీకు. అరే ఎవరు లేకపోయినా ఐ కెన్ విత్ గాడ్, నేను ఏదైనా చేయగలను దేవుని సహాయంతో. యేసు ఎలా చేశాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని సహాయంతో ఏదైనా చేయగలడు ఒక మనిషి అనే దాన్ని మన ఎదుట చేసి చూపించాడు. మనందరి జీవితాల్లో దాన్ని చేయించుటకైన సమర్థుడు. హల్లెలూయా. తర్వాత వెళ్దాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. మొరపెట్టినప్పుడు అంట దేవుడు ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడుదల చేయండి. ఇప్పుడు వెంటనే నువ్వు మేము చాలాసార్లు మొరపెట్టాం,
జరిగిందేటి? ఎక్కడ జరిగింది? వచనం నువ్వు పూర్తిగా చదువు. మరి వచనం ఏముంది? మరేమి? ఈ దీనుడు మొరపెట్టగా కాదు, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనుడు మొరపెట్టగా. ఎప్పుడు నువ్వు చాలా సింపుల్ లైఫ్ జీవించు. నువ్వు ఏమి గొప్పవాడు కాదు. నీవు చచ్చిపోయేటప్పుడు 2 నిమిషాలు ప్రాణం ఏమి ఉండదు. చచ్చిపోయిన తర్వాత జీవితం ఏమి ఉండదు. నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎందుకురా ఎగిరెగిరి పడ్డం అనిపిస్తుంది. ఈ జీవితం చాలా చిన్నది. యు ఆర్ వెరీ డెలికేటెడ్. మనిషి చాలా డెలికేట్. నీకు తెలుసు కదా. నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నావా? లేదు కదా. ఇప్పుడు సిమెంట్ కూడా ఉందండి, సరిగ్గా వాటరింగ్ చేయలేదు. ఈ ఫోన్తో ఇలా కొట్టామనుకోండి, మొక్క ఇలా ఊడిపోద్ది. మనం ఏమంటాం? ఎవడో బాగా కట్టలేదు, చాలా డెలికేట్గా కట్టాడంటారు. వెరీ గుడ్. అదే గోడకి నువ్వు వెళ్తా చూసుకోకుండా ఇలా రాసుకున్నావు, మండ ఏమైంది? తొక్కలు వేసిపోయింది నీకు. ఇప్పుడు నువ్వు డెలికేటా కాదా? డెలికేటే. చాలా డెలికేట్. మనం చాలా సింపుల్, ఏమి ఉండదు. ఇలా పట్టుకుంటాం, ఏదో సూదిగా ఉంటుంది, తక్కువనికి ఇసిపోయి రక్తం వచ్చేద్ది. ఇదేంటి? మనం చాలా చాలా సున్నితమైన వాళ్ళు. మనం ఎందుకు ఇంత హడావుడి? మనకి మన జీవితం చాలా సున్నితమైంది. మన మరణం చాలా సింపుల్గా మన మీదకి వస్తుంది. దీని గురించి ఎందుకు మనం అంత డంబం? నువ్వు ఎంత తగ్గించుకుంటే నీ ప్రార్థన దేవుడు అంత బాగా వింటాడు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు అంటారు, మేమేంటో తెలుసా మా జడ్జి, మేము 2 గంటలు ప్రార్థన చేస్తాం. నువ్వు 2 గంటలు ప్రార్థన చేస్తామని గర్వించావు అనుకో, నా 2 నిమిషాల ప్రార్థన కన్నా చిన్నది నీ 2 గంటల ప్రార్థన. ఇప్పుడు ఒకడు గర్వించి, ప్రభా నేనేంటో తెలుసా, నేను ఎంత డబ్బులు ఇస్తానో తెలుసా, నేను ఎంత ఉపవాసం ఉంటానో తెలుసా, ఏమి వినలే ప్రార్థన. ప్రభా నేను నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు. అతని ప్రార్థన దేవుడు అన్నాడు. ప్రార్థన ఎన్ని గంటలు చేసావు? టవర్ ఎక్కి చేసావా, కింద చేసావా, లేదా ప్రార్థనా చాప మీద చేసావా, లేదా మైమిగల్ని కచ్చి నెత్తి మీద పెట్టుకుని చేసావా, ఏ పాస్టర్ గారి దగ్గర కలిసి చేసావా? ఇది మ్యాటర్ కాదు. నువ్వు చేసినప్పుడు దీనత్వంతో చేసావా? టైం మ్యాటర్ కాదు, స్థలం మ్యాటర్ కాదు, ఏం విషయం కాదు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. నువ్వు 2 గంటల ప్రార్థన చేయి, దీనత్వంగా చేయి. దీనత్వంగా చేయడం అంటే ప్రార్థనలో ప్రభా నేను ఎందుకు పనికిరాను దాన్ని బయటకు వచ్చి రెచ్చిపోడు, దానికి అది నేను చెప్పట్లేదు. అందుకే నేను దీనంగా మొరపెట్టగలలేదు. ఎంత బాగా రాశాడండి బాబు బైబిల్. నేను దీనంగా మొరపెట్టగా అంటే ఇంక మన వాళ్ళు మొదలెట్టేద్దరు, ప్రభా పురుగుని అని. ఈ దీనుడు మొరపెట్టగా ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆయన ప్రారంభం నుంచి ఎంత డంబంగా ఉన్నాడేంటి ఇతను, ఎంత షో చేస్తున్నాడు. నాకు అర్థమవట్లేదు. ఎందుకు పాస్టర్ ఇలా ఎందుకు ఉండాలి, బాధేసేస్తుంది అనమాట. ఎందుకు ఇలా? ఆయన మైక్ తీసుకుని, ఈ దీనుడి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ దీన దైవజనుడు రేపు ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. ఈ దీనుడు ఆదివారం ఒక 20 సార్లు దీనుడు అంటే ఇప్పుడు పైనుంచి దేవుడు చూసి ఓహో ఇన్నిసార్లు అన్నాడు కదా దీనుడు అనమాట అనుకుంటాడా? అరే నీ జీవితం దీనంగా ఉండాలి. నువ్వు దీనుండని చెప్పుకున్నా, మోకరించి ప్రార్థన చేసి పేడలో పురుగునని చెప్పుకున్నా ఏం పని అవుతుంది అక్కడ. ఎర్రోడు అనుకుంటున్నావు అంటే ప్రార్థన వినివాడు, వెర్రోడా ప్రార్థన వినివాడు, హృదయాంతరంగాలు ఎరిగినోడు. అందుకని నువ్వు నిజంగా నీ హృదయం తగ్గిపోయి నేనెంత మనం ఎంత అనే తగ్గింపు, అంటే ఈగో లేనోడు, సింపుల్గా చెప్పాలంటే అహంకారం లేనోడు. ఈ ఈగో ఉంటే చాలా బాధ, దాన్ని కాపాడుకోలేము, అతమాని దెబ్బలు తగిలేస్తాయి. మనమే డెలికేట్ అంటే మనకంటే డెలికేట్ అది. చిన్న మాట తుస్సు అనగానే మనకి తెగట్టయిపోయి ముఖం మాడిపోయి మూల కూర్చొని బాధపడుతుంటాం. ముందు దాన్ని ఏదో రోజు రాత్రి సైలెంట్గా చంపండి, అది నరహత్యలోకి రాదు. మీరు సైలెంట్గా ఈగోని ఏమన్నా ఉంటే సైలెంట్గా దాన్ని చంపండి, సపా చేసేయండి, దాన్ని ఉంచొద్దు. ఈగో లేనప్పుడు, అహం లేనప్పుడు చాలా సింపుల్గా బ్రతకగలవు. ఆ దీనత్వంతో ఉంటే దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పిస్తాడండి. దీనుల్ని దేవుడు శ్రమల్లో వదలడం. ఇంకా ఏమన్నాడో తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుగ్రహించిన, అంటే ఈగో ఎవడికైతే ఉందో ఆడితో ఫైట్ చేసి ఆడి దగ్గర లాక్కుని ఇడిగి పెడతాడట. అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృప అనుగ్రహించును. కాబట్టి దీనమైన జీవితాన్ని జీవించు. ఇంకా కంటిన్యూ చేస్తూ ఒక పాయింట్ మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని
రక్షించును. ఎంత బాగుందన్నమాట. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దూత కావలి ఉండి ఆయన్ని కాపాడదట. ఒక వ్యక్తిని నువ్వు ఇది గుర్తుపెట్టుకో, భయభక్తులు కలిగి ఉంటే దేవదూతల కాపుదల మనకు దొరుకుతుంది. లోకం అంటే భయం ఉన్నవాడు సెక్యూరిటీ పెట్టుకుంటాడు, దేవుడు అంటే భయం ఉన్నవాడికి దేవుడే సెక్యూరిటీ పెడతాడు. దేవుని స్తోత్రం. అంత మంచి మాట అన్నది. లోకంలో మనుషులు నాకు శత్రువు, అతని భయం ఇతని భయం అనుకున్నవాడు సెక్యూరిటీ మనుషులు పెట్టుకుంటాడు. దైవ భయం కలిగిన వాడికి సెక్యూరిటీ ఎవరు పెడతారో తెలుసా? దేవుడు పెడతాడు. జీతానికి పనిచేసే బ్యాచ్లు కాదయ్యి, జీతానికి పనిచేసే బ్యాచ్లు కాదు, దేవుడు పెట్టిన దేవదూతలు నిన్ను నిరంతరము కాపాడుతారు. వాళ్ళు ప్రభుకి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే భయభక్తులు గలవారి కాపుదల కదా, దాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఒక మాట ఉంటుంది, అది చెప్పుకొని మనం వెళ్ళిపోదామే. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఎందుకు ఆ మాట అన్నాడు? ఈ పాట మీరు చదివేసి అమ్మో యెహోవా చాలా గొప్పవాడని పాట పాడుకుని ఆగిపోతారా? నువ్వు నేను రుచి చూసినట్లుగా నువ్వు కూడా రుచి చూసి తెలుసుకుంటే నువ్వు ఆగలేవు ప్రకటించకుండా. హల్లెలూయా. యేసు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో, నీ కార్యాల వెనకాల అతడు ఎలాగ కారకుడయ్యాడో తెలుసుకుంటే యేసును ప్రేమించకుండా ఉండలేం. దేవునికి స్తోత్రం. నిజం, యేసును ప్రేమించకుండా ఉండలేవు. అంత హెల్ప్ చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని రాత్రిపగలు చూసుకుని నీకు తినడానికి తాగడానికి అన్నీ చూస్తుంటే వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ వచ్చేద్దండి. ఏంటి ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా. నిజంగా యేసు నీ జీవితంలో ఏం చేస్తున్నాడో నువ్వు చూడగలిగినప్పుడు యేసును నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. నీ వల్ల కాదు, నువ్వు ప్రేమించేస్తావు. దేవుణ్ణి. ప్రభు స్తోత్రం. అందుకని ఏమన్నట్టు టేస్ట్ జీసస్. ఒకసారి టేస్ట్ చేయి. నాకు తెలిసిన ఒక ఆయన జొనాథన్ గారు, ఆయన వ్యాన్ మీద ఉంటుంది టేస్ట్ జీసస్ అని ఉంటుంది. ఇంకేముండదు. ఎవడన్నా చూసినట్టు జీసస్ ఏంటది అన్న స్వీటా, అది అన్న హాటా, ఏమన్నట్టు టేస్ట్ జీసస్. యేసుని నువ్వు ఒకసారి రుచి చూడు. మేము చెప్పినప్పుడు నీకేం అర్థమవుదో చాలా చెప్తాడు రీడర్, నువ్వు టేస్ట్ చేయి. నువ్వే చెప్తావు 10 మందికి, అరే భలే ఉందరు అక్కడ. ఇప్పుడు ఎవరన్నా మా రెస్టారెంట్కి రండి, అద్భుతమైన భోజనం, ఆహ్లాదకరమైన భోజనం, ఆటూటని ఆడి ఎంత డబ్బా కొట్టినా బాగాలేదనుకో, బయటికి వెళ్ళి బాగాలేదురా ఎవడ తినొద్దని చెప్తారు. ఆడు ఏమీ లేదు, రోడ్డు పక్కన పెట్టాడు, కానీ టేస్ట్ చాలా బాగుంది. వీళ్ళు ఏం చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, అరే అక్కడ బజ్జీ తిన్నాను రా భలే ఉంది. నన్ను చెప్పొద్దు అంటున్నారు ప్రభు గురించి. నువ్వు ప్రభుని రుచుడు, నువ్వు ఆగవు కదా. నన్ను చెప్పొద్దు అంటాం కాదు, నువ్వే ఆగవరా బాబు, ప్రభుని ప్రకటించకుండా ఉండలేవు. హల్లెలూయా. అందుకనే ఏమన్నాడంటే, నువ్వు ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించాలంటే, నిత్యము ఆయన కీర్తి నీ నోట ఉండాలంటే, నువ్వు ఆయన యందు అతిశయించాలంటే నా పాట చదవడం కాదు, ఒక్కసారి రుచి చూడు. ఇలాంటి పాటలు నువ్వే రాస్తావు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. ఎవరి గురించి చెప్తున్నాడు? భయభక్తులు. భయభక్తులు కలిగిన వారి గురించి చెప్తూ 9వ వచనం ఎలా అన్నాడండి, ఇంకా అతను కూడా వేసాడు, దావీదు ఇది మామూలు పాట కాదు. యెహోవా భక్తులారా అంటే ఎవరో మనందరం భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి రా బాబు. భక్తి చూస్తున్నాడంటే జనాల్లో, కానీ ఏం లేదు, భయం కనబట్టలేదు. భక్తి ఉంది, భయం కనబట్టలేదు. పైన హింట్ ఎలా ఇచ్చాడు? భయభక్తులుంటే కాపాడబడతావు. ఇంకా చెప్పాడు, భయభక్తులుంటే ఏముంటాయి చెప్తున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై, ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆయన యందు భయభక్తుల నుంచి వారికి పైలైన్లో ఏమీ కొదవలేదు. ఏమన్నాడు తెలుసా? భక్తులారా, నువ్వు భయం కూడా కలిగి ఉంటే దేవదూతల కాపుదల ఉంటుంది. భక్తులారా, దేవుని యందు భయం కూడా కలిగి ఉంటే ఏ మేలు కొదువై ఉండవు. ఇప్పుడు చూడు 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. ఈ పాటలో భయభక్తులు ఉండమని చెప్పడం కాదు, భయం కూడా నేర్పించేస్తాడు. మొత్తం అంత కోచింగ్ కూడా ఇందులోనే. యెహోవా యందు భయభక్తులు నేర్పుతాను. ఏంటంటే ఇంకా చూడు, ఇంకా ఆఫర్ ఇచ్చాడు. ఎవడైనా బ్రతకాలనుకుంటున్నారా, ఇక్కడ చచ్చిపోవాలనుకుంటున్నారంటే మీరు ఏమంటారంటే బతకాలని అనుకుంటాం కదా. అవును సార్ బతకాలనుకుంటున్నావు, అయితే రండి నేర్పిస్తా. కింద చూడు, మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలనుకుంటున్నావా, రకరకాలైన మేలులు సంతోషాలు అనిపిస్తూ ముసలోడై వరకు బతకాలని. అవును సార్ అంటే రారా బాబు నీకు నేర్పిస్తానంటున్నాడు. భయం అంటే ఏంటట? యెహోవా యందు భయం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవుల్ని కాచుకుని, ఎదుటోడికి కీడు చేయకుండా మేలు చేస్తూ అందరితో సమాధానం కలిగి ఉండి ఆ సమాధానాన్ని కొనసాగిస్తే
అట్టివాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు అనిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనం పూజలు, ప్రార్థనలో, ఆరాధనలో ఇదంతా భక్తి. మరి భయం, నీ నోట చెడ్డ మాటలు రాకూడదు, నువ్వు ఎవరి గురించి కపటపు మాటలు పలకకూడదు, ఎదుటోడికి కీడు చేయకూడదట. ఆపలేదు అక్కడ, మేలు చేయి. కీడు చేయుట మాని మేలు చేయి. అప్పుడు నీకు ఏమున్నట్టు? దేవుడి మీద భయం ఉన్నట్టు. దానితో పాటు కొనసాగింపులు ఏం రాశాడు? సమాధానము వెతికి దాన్ని వెంటాడు. సమాధానం వెతకడం అంటే ఎదుటోడితో ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు. ఎలా అయితే మనం ప్రేమగా ఉండగలం? సమాధానం ఇది లేకే కదండి ఇంట్లో అనుకున్నాం. సమాధానాన్ని వెతకండి. ఎలాగైతే మనం కలిసి ఉంటాం, ఏ విషయాలు చర్చించుకుంటే మనం కలిసి ఉంటాం, ఏ విషయాలు మన మధ్యకి రాకుండా ఉంటే మనం కలిసి ఉంటాం చూసుకుని, అనవసరమైన పక్కన పెట్టి కలిసి ఉండే విషయాలు పెట్టి సమాధానాన్ని వెతికి దాన్ని కొనసాగించు. అప్పుడు నువ్వు యెహోవా యందు భయము కూడా గలవాడు. ఆ మాటలన్నీ చెక్ చేస్తే ఏముంటుందో తెలుసా? అందులో ఏది నీ గురించి కాదు. చెడ్డ మాటలు పలక ఎదుటోడి మీద, ఎదుటోడి దగ్గర కపట మాటలు పలకొద్దు, ఎదుటోడు కీడు చేయకు, నువ్వు మేలు చేయి, ఎదుటివాడితో నువ్వు గొడవ పడకు, సమాధానంగా ఉన్నట్టే. నీవు నీ పొరుగు వాని ఎడల మంచి ప్రవర్తన కలిగి ఉన్నావా? నువ్వు భయం కలిగినవాడు, దేవుని భయం కలిగిన వాడివే. నువ్వు దేవుని గణపరిచే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు భక్తి కలిగినవాడు. ఈ రెండు కలిస్తే భయభక్తులు కలిగిన వాళ్ళకి ఆఫర్లు ఏమిచ్చాడు ఈ కీర్తనలో? దేవదూతల కాపుదల, ఇంకా సింహం పిల్లైన ఆకలిగా ఉంటే కానీ మీకు మాత్రం రేషన్కి కొరువు లేదు, మీకు కొదువే లేదు. ఇంకా ఏం చెప్పుకొచ్చాడు? ఎన్ని దీవెనలు రాసేసాడండి. నువ్వు చచ్చిపోవు, ఇంకా మేలు నొందుతూ ఎక్కువ కాలం నువ్వు జీవిస్తావు. ఇవన్నీ దీవెనలు నీకు రావాలి అంటే భయంతో పాటు భక్తిని కలిగి నీ జీవితాన్ని కొనసాగించు. భక్తి కలిగి ఉంది కానీ భయం లేదట. ఆ భయాన్ని నేర్పించాడు. మనం కూడా ఆయన్ని రుచి చూసి బ్రతికితే ఆ చివరి మాటలు మనం చెప్పగలుగుతాం. యెహోవా సేవకుల ప్రాణమును ఆయన విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారు ఎన్నడూ అపరాధులుగా తీర్చబడరు. ఆయన వెలుగు కలిగిన వాళ్ళ ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునన్నాడు. లజ్జ అంటే అర్థం ఏంటంటే సిగ్గు లాంటి పదమే. సిగ్గుకు సంబంధించిన సిగ్గు లజ్జ అని అంటాం. అందుకే అవమానం రాదట. అట్టి వారికి ఎన్నడూ అవమానం రాకుండా ప్రభు కాపాడుతాడు. ఈ పాటలో కొన్ని విషయాలు మనం చూసి, మిగతా మీరు చదవండి, మ్యాక్సిమం అవసరమైనవి ముఖ్యమైనవి నేను చెప్పాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ పాట ద్వారా దేవుడు మనతో అనేక సంగతులు ప్రారంభం నుంచి మాట్లాడాడు. వాటన్నిటిని మీ జీవితంలో కొనసాగించండి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను రెఫర్ చేసిన 4 పుస్తకాలు పట్టుదలగా చదవండి, అండర్లైన్ చేసుకోండి. ఎవరికైనా ఓపిక ఉంటే స్పెషల్గా ఓ పుస్తకం పెట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని రాసి ఈ 4 పుస్తకాలు త్రూ బైబిల్ అనో త్రూ గాస్పల్స్ అన్నో రాసుకుని మొదటి నుంచి ఆయన క్వాలిటీస్, 12వ సంవత్సరంలో జ్ఞానులకు మతిపోయే మాటలు చెప్పడం. అంటే నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఎప్పుడైనా నువ్వు జ్ఞానం సంపాదించుకోవచ్చు. మనుషుల దయ్యందు దేవుని దయ్యందు వర్ధిల్లుటూ, ఇలాగ ఆయన క్వాలిటీస్, ఆయన ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాడో నీకు మనసుకు అనిపించినవన్నీ అలాగ ఒక నోట్స్ తయారు చేసుకో. నీ తర్వాత జీవితం అంతటినీ కూడా దాని మీద కట్టుకోవడానికి నీకు అవకాశం దొరుకుతుంది. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం.